ఈ రోజున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైన దేవుని పిల్లలారా, నేను కుటుంబం అనే వర్తమానంలోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు టెల్ సంథింగ్. ఒక దాన్ని నేను మీకు చెప్పకూరుతున్నాను. కరెంట్ అఫైర్స్ అంటే తెలుసుగా మీకు? కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న కార్యాలు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యాలు లేఖనాలతో అది ఏ విధంగా ముడివేయబడి ఉన్నాయి అంటే, లేఖనాలలో ఉన్న ప్రవచనాలు ప్రస్తుతం జరుగుతున్న కార్యాలను ఎలా అవి నెరవేర్పు జరుగుతున్నాయి, ప్రస్తుత కార్యముల ద్వారా లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. అంతేకాదు, మన ప్రవక్త విలియం బ్రానమ్ గారు 50 ఏళ్ళ క్రితము ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ ప్రవచనాలు ఇప్పుడు కార్యరూపము జరగడము మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రవచనాలు కార్యరూపం జరుగుతున్నది. అందులో మన ఇండియా కూడా ఉంది. ఇండియానే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి. ప్రవక్త చెప్పినట్టు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ యొక్క ప్రవచనములలో ఉన్నాయి. ఈరోజు నేను ఒక దానిని మీకు చూపించగోరుతున్నాను నేను. మరి మీరు జాగ్రత్తగా వింటే తప్పకుండా దీవించబడతారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో మన ఇండియా పరిస్థితిని చెప్తున్నది. మన ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితిని చెప్తున్నది. నేను ఇప్పుడు లేఖనంలో నుండి చదవబోతున్నాను. లేఖనాలలో నా ప్రవచనాల గురించి చదవబోతున్నాను. ఆ లేఖనాలను, ఆ ప్రవచనాలను ప్రవక్త మెసేజ్లో ఎక్కడ చెప్పాడో దాన్ని చదవబోతున్నాను. అది ఎలా నెరవేర్పు జరుగుతుందో వీడియోలో చూపిస్తాను. అర్థమైందని చెప్పింది. లేఖనాలు, ఈ బైబిల్లోని లేఖనాలలో ఆ ప్రవచనాలు ఏవైతే అవి చదవబోతున్నాను. నెక్స్ట్ స్టెప్, ప్రవక్త దాని గురించి ఎత్తి ఏం చెప్పాడో దాన్ని నేను ప్రవక్త వర్తమానంలో చదవబోతున్నాను. ఆ తర్వాత అది ఎలా నెరవేర్పు జరుగుతుందో ఇప్పుడు నేను మీకు వీడియో సాక్ష్యం ద్వారా చూపిస్తాను. దాని వలనైనా మారవలసిన వాళ్ళు మారుతారని నాలో ఉన్న చిన్న ఆశ. కనీసం వాళ్ళు ఆత్మీయంగా మేలుకొంటారని, వాళ్ళ జీవితాలను దేవుడికి సమర్పించుకొని ఇప్పటికైనా ఆటలు ఆడడం మానేస్తారని నేను నమ్ముతున్నా. నేను ప్రాముఖ్యమైన దానికి వారు ఇవ్వవలసిన దానిని ఇవ్వట్లేదు. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనో దానికి ఇవ్వట్లేదు. అది ఇస్తారని నేను నమ్ముతున్నాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు రివైవ్ ద బ్రైడ్. వధువును నేను ఉజ్జీవింపజేయడానికి ప్రయత్నిస్తాను వాక్యం ద్వారా. ఆమె దాన్ని మేలుకొని చూడాలని నేను కోరుతున్నాను. అదే నేను చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు వధువు తన యొక్క దివిటీలను శుభ్రపరచుకునే సమయమై ఉన్నది. కారణం, ఇదిగో పెళ్లి కుమారుడు అనే ఒక అర్ధరాత్రి కేక వినబడినది. ఆ అర్ధరాత్రి వేళ వినబడిన కేకనే ఈ కాల వర్తమానము. అది పెళ్లి కుమార్తెను మేలుకొలింపజేస్తున్నది. ఇప్పుడు అది దాన్నే నేను ఇప్పుడు మళ్ళా మీకు చూపిస్తున్నా ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ మై మెసేజ్. ఇది నా వర్తమానం కాదు. ఇది నేను బోధిస్తలేను. ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూపించాల్సిన బాధ్యత నాకున్నది. ఎవరు చేసినా చేయకపోయినా నేను చేయాల్సి ఉంది కాబట్టి నేను చేస్తున్నాను దాన్ని. అవునంటారా? సరే, మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నేను కుటుంబం అనే మెసేజ్ చెప్తాను. అయితే ఫస్ట్ దీన్ని చూద్దాం మనం కొద్దిసేపు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి, నా హృదయంలో దేవుడు ప్రేరేపణ పెట్టాడు కాబట్టి నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మొదటిగా మనము దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20 మనం 20 వచనం నుండి చదవాలి. కానీ 20 వచనం నుండి చదివేంత సమయం మనకు లేదు. మనకు తెలుసు, అక్కడ గాబ్రియేలు ప్రార్థన చేస్తుండగా గాబ్రియేలును దేవుడు దానియేలు యొద్దకు పంపించాడు. గాబ్రియేల్ని పరలోకము నుండి గాబ్రియేల్ని దేవుడు దానియేలు యొద్దకు పంపించాడు. పంపించడానికి కారణం కూడా చెప్పాడు. అదేమిటంటే, దానియేలు 70 వారాలు, ఆయన ప్రజలకు జరగబోతున్న 70 వారాలు, దేవుడు నియమించిన ఆ 70 వారాలను వివరించడానికే మరి దానియేలు యొద్దకు గాబ్రియేలు దూత పంపబడ్డాడు. ఆమేన్. ఆ క్రమములో దాని గురించి ఆయన ఆ గాబ్రియేలు దూత మాట్లాడుతూ చెప్పుకుంటూ వస్తున్న క్రమములో ఏమంటున్నాడో చూడండి. 25వ వచనం చదువుదాం.
యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 7 × 7 49. మరి ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక్క రోజు ఒక సంవత్సరం. ఎంతమందికి తెలుసు? మనం పేతురు పుస్తకానికి వెళ్తే అక్కడ ఒక్కరోజు 1000 సంవత్సరాలు, కానీ ఇక్కడ ఒక్కరోజు ఒక సంవత్సరం. మరలా మనము ఇంకో దగ్గరికి వెళ్తే, పాత్రలు ఇంకో దగ్గరికి వెళ్తే, శిక్ష దగ్గరికి వెళ్తే అక్కడ ఒక్కరోజు అక్కడ ఒక్కరోజు ఒక సంవత్సరం కిందకు వస్తుంది. ఆమేనంటారా? సో ఇప్పుడు దానియేలులో మనం చూస్తున్నది ఏంటిదంటే ఒకరోజు ఒక సంవత్సరం కింద చూస్తున్నాం. ఇక్కడ అభిషక్తుడు అనగా క్రీస్తు మెస్సయ్య రావడానికి, వింటున్నారా? ఎవరో నన్ను అడిగారు, ఏమడిగారంటే మెస్సయ్య అన్న మాట పాత నిబంధనలో ఎక్కడో ఉన్నది కదా పాస్టర్ గారు అని అడిగారు. అది ఎక్కడున్నదంటే ఇగో దానియేలు 9వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. అభిషక్తుడు అనే మాటను 1 అనే సంఖ్య మీకు కనబడుతుంది. కింద ఫుట్ నోట్స్లో చూస్తే మెస్సయ్య అని కనబడుతుంది. వింటున్నారా? ఇక్కడ అభిషక్తుడే మెస్సయ్య. క్రీస్తు అంటే అర్థము అభిషక్తుడేనా? కొత్త నిబంధనలో క్రీస్తు అంటే అభిషక్తుడని రాయబడి ఉందా లేదా? అది కూడా చూపించాలా నేను? మీకు బైబిల్ జ్ఞానం లేకపోతే నేను ఏం చేయలేను దానికి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. సో ఇప్పుడు అందుకే పాత నిబంధనలో క్రీస్తు అనే మాట అభిషక్తుడిగా రాయబడి ఉన్నది, మెస్సయ్యగా రాయబడి ఉన్నది. అందుకే యేసు క్రీస్తు అయి ఉన్నాడు, యేసు మెస్సయ్య అయి ఉన్నాడు, యేసు అభిషక్తుడై ఉన్నాడు అక్కడ. అమనంటారా? అందుకే వాళ్ళు క్రీస్తును నమ్మలేదు. అంటే యేసును వాళ్ళు క్రీస్తుగా నమ్మలేదు ఆ రోజు యూదులు మొదటి రాకల్లో. యేసును వాళ్ళు అభిషక్తుడిగా, యేసును వాళ్ళు మెస్సయ్యగా నమ్మలేదు. అవునా కాదా? కానీ మెస్సయ్య వస్తాడని వాళ్ళకి ఇక్కడ ప్రవచనం ఉంది. దానియేలు 9వ అధ్యాయంలో వాళ్ళకి ఏమని ప్రవచనం ఉందంటే 7 వారాలకు మెస్సయ్య వస్తాడని. అవునా? 7 వారాలంటే 7 × 7 49, సరిగ్గా 49 సంవత్సరాలు. రైట్? అంతేనా? ఆ లెక్కలన్నీ నేను ఆల్రెడీ చూపించాను దానియేలు 70 వారాలలో. ఆమేన్. సరే, యెరూషలేము మరలా కట్టించవచ్చున ఆజ్ఞ బయలుదేరిన సమయమును మొదలుకొని మెస్సయ్య అధిపతి వచ్చే వరకు, ఎందుకంటే అభిషక్తుడు అనే మాట మెస్సయ్య అని అర్థం. మెస్సయ్యకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధుల్లో కందకములను మరలా కట్టబడును. 62 + 7 69. 62 వారాలలో 62 వారాలు + 7. వింటున్నారా అందరూ? మొత్తం ఎంత? 69. 69 వారాలకు మెస్సయ్య రావాలి. ఓకేనా? 69 వారాలకు మెస్సయ్య రావాలి. వచ్చాడు. మనం ఆ లెక్కలు చూసాం ఆల్రెడీ. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు అంటే మెస్సయ్య. నిర్మూలన చేయబడడం అంటే సిలువేయబడడం, చంపబడడం. ఆమేన్. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఆ రాజు ఎవరో కాదు కానీ అదే రోమరాజు. రోమ్. వింటున్నారా? ప్రకటన 12లో ప్రసవ వేదన పడుతున్న ఒక స్త్రీ కనబడుతున్నది. ఆ పుట్టినై ఉన్న కుమారుని మింగవలనని అక్కడ ఎర్రగడ్డ సర్పం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ ఎర్రగడ్డ సర్పమే రోమై ఉన్నది. ఆ స్త్రీ ఎవరో కాదు కానీ సంఘం, ఇజ్రాయెల్ సంఘమై ఉన్నది. మరి ఇజ్రాయెల్ సంఘం ద్వారా కనబడిన బిడ్డ, మగ బిడ్డ ఎవరో కాదు కానీ క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తును మింగవాలని చూస్తూ ఉన్నారు. అవునా కాదా? ఇక్కడనో ఆ వచ్చినట్టు రాజు ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ రాజు అంటే ఇక్కడ యేసు కాదు రాజు, ఇక్కడ రోమ్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసును శిక్షించింది రోమేనా? యేసును సిలువేసింది రోమేనా? అన్య రోమేనా? ఆమెనంటారా? అన్య రోమే. హల్లెలూయా. మరి ఈ రోమే యేసును చంపింది. రైట్? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే వచ్చినట్టు రాజు, గమనించాను అక్కడ, వచ్చినట్టు రాజు ఒక ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఏం చేశారు? ఫస్ట్ అభిషక్తుని నిర్మూలన చేశారు, క్రీస్తును, మెస్సయ్యాను. ఆ తర్వాత తీతు సైన్యాధిపతికు తీతు, రోమా సైన్యాధిపతికు తీతు యెరూషలేమును చుట్టుముట్టి, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేమును చుట్టుముట్టి ఏం చేశాడు? మొత్తం అక్కడున్న ప్రజలందరినీ చంపేశాడు. అవునా? ప్రజలను చంపేయడమే కాకుండా అక్కడున్న ఆలయాన్ని మొత్తం నాశనం చేసేసాడు, ధ్వంసం చేసేసాడు. అవునా? ఆ నాశనం చేసిన ఆలయము చోటనే ఏమున్నది? అక్కడ ఏముంటుందని చెప్పాడు. ఇక్కడ ఏమైనా వస్తువు నిలబడుతుంది అన్నాడు. మీరు చూడండి, అది మీకు కనబడుతుంది.
అక్కడ ఇది మీకు కనబడుతుంది. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపచేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరి యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఎవరు? రోమ్. అతడంటే ఇక్కడ రోమ్. ఈ రోము అక్కడ యూదులతో ఒక వారం వరకు నిబంధన చేస్తాడని బైబిల్ చెప్తున్నది. అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును, హేమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగున జరుగును. హేమైనది నిలబడతాదని ఉందా? ఇక్కడ పరిశుద్ధమైన స్థలంలో హేమైనది నిలబడతాదన్నాడు. ఇదే మాట యేసు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ముద్రలు తెరుస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులు అడిగిన 3 ప్రశ్నలకు జవాబు చెబుతున్నప్పుడు ఆయన చెబుతున్నాడు అక్కడ, దానియేలు ప్రవక్త చెప్పినట్లుగా నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధమైన స్థలములో నిలుచుండగానే మీరు పారిపోవాలను అన్నాడు ఆయన. యూదులతో చెప్పాడా లేదా ఆ మాట? దట్స్ రైట్. మరి మీరు గమనిస్తే ప్రియులారా, ఆ ప్రవచనాలన్నీ నేరు జరిగినాయి మనకు తెలుసు. కానీ ఇక్కడ జరగాల్సిన ప్రవచనం ఏంటంటే ఒక వారం నిబంధన. ఈ నిబంధన గురించి మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఐ వాంట్ టు షో యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. చాలా ఆసక్తికరమైన విషయాన్ని చూపించబోతున్నాను. నేను ఇప్పుడు ఏ అమెరికా దేశం గురించి మాట్లాడట్లేదు, నేను ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడబోతాను. దట్స్ ట్రూ. నేను ఇప్పుడు ఇండియా గురించి కరెంట్ అఫైర్స్ మాట్లాడబోతున్నాను. నేను ఎప్పుడో జరిగింది కూడా కాదు, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జరుగుతున్నది మీకు చూపించబోతున్నాను నేను. వింటున్నారా? సో ఇప్పుడు మనం ఒక్కసారి మరి మొదటి ఒక్కసారి మనం ప్రకటన గ్రంథం కూడా వెళ్దాం. ఇంకో లేఖనం చదువుదాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. ఇక్కడ మహాబబులోను కనబడుతున్నది. మహాబబులోను పట్టణము, బబులోను మహాపట్టణము, తల్లి అయిన బబులోను కనబడుతున్నది. 18వ అధ్యాయం మొత్తం అదే కనబడేది. ఇప్పుడు మనము ఎక్కడి నుండి చదువుదాం? 4వ వచనం నుండి చదువుదాం. మరి ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగూ చెప్పగా వింటిని. ఓకే, నా ప్రజల్లారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళతో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియలో చొప్పున దాన్ని రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించునో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత పూర్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి, అగ్ని చేత, గమనించారా మీరు? దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు, ప్రభుత్వాలు. భూరాజులు అంటే ఎవరు? ప్రభుత్వాలు. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమును నిలుచుండి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను కదా అని చెప్పుకుందురు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బామ్రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాలు మొదలైన వాటితో
చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసం, నూనె, చమురు, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడునూ కొనడు. నీ ప్రాణమునికి ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేనే. రుచిమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడుచుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను, రక్తవర్ణముల వస్త్రము ధరించుకొని బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినే. ఒక్క గడియ, ఒక్క గంట, వన్ అవర్, ఒక్క గడియ, వింటున్నారా? ఒక్క గంటలోనే పాడైపోయినని చెప్పుకొనొచ్చు దాని బాధను చూచి భయాగ్రాంతులై దూరముగా నిలిచిందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనా సబరు చేయి ప్రతివాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేసి జీవనం చేయవారందరూ దూరముగా నిలిచి దాని దహనదుమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని ఎందలి అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయినని చెప్పుకొనుచు కేకలు వేయించింది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది జరగబోతుంది. ఇది ఆ మహాపట్టణం ఏదో కాదు కానీ బబులోను పట్టణము. ఆ బబులోను ఏదో కాదు కానీ పోపు రోమై ఉన్నది. ఎంతమందికి తెలుసు ఆ విషయం? పోపు రోమై ఉన్నది. మరి మనము గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ప్రార్థన చేసుకుందాం ముందు. ఎందుకంటే దీనికి దేవుడు తప్పకుండా తన ప్రత్యక్షతను మనకి ఇస్తేనే ఇది మనకు అర్థమవుతుంది, లేకపోతే ఈ విషయాలు అర్థం కావు. సో లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ రోజున ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా లేఖనములలోని ప్రవచనాలు చదివినాము. దీని గురించి మా ప్రవక్త ఏం చెప్పాడో, నీ యొక్క ఆత్మ ప్రవక్తకి ఏం బయలుపరిచిందో, ఆయన ఏం ప్రవచించాడో దాన్ని మేము చదవబోతున్నాము. అవి ఎలా ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయో చూడగలిగిన నేత్రాలు మాకు దయచేయి. నువ్వు గ్రహింపు మనసు ఇస్తేనే మేము గ్రహించగలం దేవా. అప్పుడే వధువు మేలుకోగలదు, అప్పుడే ఆమె తన యొక్క దివిటిని శుభ్రపరచుకోగలదు, అప్పుడే ఆమె నీ రాకడకు సిద్ధపడగలదు, ఎత్తపడుటకు సిద్ధపడగలదు. ప్రభువా, తప్పకుండా ఈ వర్తమానము ఒక్కసారి ఇండియాలో ఉన్న వధువుని కుదిపివేయునుగాక, ప్రతి ఒక్కరిని షేక్ చేయునుగాక. ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తున్నది, నేను ఇదంతా ఏదైతే ఇక్కడ నేను మాట్లాడుచున్నదో అదంతయు అవి ప్రవచనాలు అయ్యున్నవి. అవి ప్రవక్త చెప్పిన ప్రవచనాలు, బైబిల్లోని ప్రవచనాలు. అవి ఇప్పుడు జరుగుతున్నాయని, వారి కనుల ఎదుటన లేఖనాలు నెరవేర్పవుతున్నాయని, మరి జరుగుతున్నాయంటే మాకు రాకడ దగ్గరలో ఉన్నదని గ్రహించినట్లు చేయమని కోరుతున్నాను దేవా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, అందరిని నువ్వు ఆస్వాదించు, నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నేను కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు నేను మాట్లాడబోతుండగా వినాలని కోరుచున్నాను. వింటారు కదూ? ఆమేనంటారా? ఫస్ట్ మనం ప్రవచనములు చదివినాం బైబిల్లో. దానియేలు గ్రంథంలో ఇప్పటికే చాలా భాగం నెరవేర్పు జరిగిపోయింది. ఆ 9వ అధ్యాయంలో చెప్పబడిన 70 వారాలలో
69 వారాలకు మెస్సయ్య వచ్చాడా? వినబడతలేదు నాకు. 69 వారాలకు ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని 69 వారాలకు మెస్సయ్య అభిషక్తుడు వస్తాడన్నాడు. క్రీస్తు మొదటి రాకడ అదే, క్రీస్తు రావడము. వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? చివరి 70 వారంలోని మొదటి అర్ధవారం సేవ చేస్తున్నాడు ఆయన. ఎవరు? క్రీస్తు. అంటే 3.5 సంవత్సరాలైనా సేవ చేస్తున్నాడు. ఆమనంటారా? ఆ 3.5 సంవత్సరాలైనా సేవ చేశాక మీరు గమనించాలి, అక్కడ మెస్సయ్య కొట్టివేయబడుతున్నాడు, మధ్యలో కొట్టివేయబడుతున్నాడు. అవునా? అనుదిన బలులు తీసివేయబడుతున్నాయి. అవునా? ఎందుకంటే క్రీస్తే అనుదిన బలయ్యాడు. ఇప్పుడు ఆయన క్రీస్తే ఇప్పుడు అనుదిన బలై ఉన్నాడు, అందుకే అది కొట్టివేయబడుతున్నది. రైట్? సనేద్ర సభ గురించి ఉన్న వీడియో కూడా ఉంది చూడు విలియం, దాంట్లో మన గ్రూప్లో పెట్టినట్టున్నారు. నా యొక్క ఫోన్లో ఉంది చూడు, నా ఫోన్లో టైటస్ పెట్టాడు. టైటస్ దాంట్లో ఉంటుంది చూడు. చిన్న వీడియో. ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. లేకపోతే అది నాకు ఇవ్వు, నేను చూసిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ విషయము మీకు అర్థం అవ్వాలని నేను ప్రభువు నామమున కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇది మీకు అర్థమవుతుందని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు వధువై ఉన్నారు కదా, మీకు కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది? అది లోకస్తులకు ఇవన్నీ ఏం తెలియదు. వీళ్ళకు ఈ ప్రవచనాలు, ఈ బైబిల్ ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకు, కానీ మనకు తెలుసు ఇవన్నీ. ఆమేన్. సో లెట్స్ సీ ద థింగ్స్. ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే ఈరోజు నా హృదయంలో ప్రేరేపణ కలిగింది దీని మీద మాట్లాడాలని, ఈ కరెంట్ అఫైర్స్ చూపించాలని అనుకుంటున్నాను. అందుకే నేను ఇవన్నీ చూపిస్తున్నాను, మీరు వింటున్నారని అనుకుంటున్నాను. సో దానియేలు 70 వారాలలో 69.5 వారాలు అయిపోయిందా? మొదటి రాకడతో 69.5 వారాలు అయిపోయింది. అనుదిన బలులు ఆపివేయబడ్డాయి. రైట్? మరి వచ్చినట్టు రాజు ప్రజలను మరియు ఆలయమును పాడు చేస్తాడన్నాడు, చేసేసాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీత్ అనే సైన్యాధిపతి, రోమన్ సైన్యాధిపతి నాశనం చేశాడా? వినబడతలేదు నాకు. చేశాడా లేదా? ఎస్, చేశాడు. ఆమెనంటారా? తీత్ అనే సైన్యాధిపతి ఆల్రెడీ మరి చేశాడు. ఆమెన్, హల్లెలూయా. మరి తీత్ అనే సైన్యాధిపతి మరి ఆల్రెడీ దాన్ని చేశాడు. మరి అదంతా మనకు ప్రవచనాలు తెలుసు. అన్యజనుల మధ్యలోనికి ఇజ్రాయేలు చెల్లా చెదరవడము, యేసు దానిని మరి మత్తయి సువార్త 24 ముద్రలలో చెప్పడము, మరలా అన్యజనుల కాలము ఎప్పుడు ముగించబడుతుందంటే తిరిగి అంజూరపు చెట్టు చిగురిస్తున్నప్పుడు. అంటే ఇజ్రాయేలు మరలా ఒక దేశముగా మరలా వాళ్ళు సమకూర్చబడినప్పుడే అది జరుగుతుందని చెప్పాడా లేదా? హల్లెలూయా. మరి మీరు గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు లేఖనం చెప్పినట్లుగా, వాక్యము చెప్పినట్లుగా ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతున్నదా లేదా? ఆమేన్, హల్లెలూయా. ప్రస్తుతం జరుగుతున్నదా లేదా? క్లియర్గా మనకు లేఖనం చెప్పినట్టు జరుగుతున్నది. ఆమేన్. క్లియర్గా మనకు వాక్యం చెప్పినట్టు జరుగుతూ ఉన్నది. ఆమేన్ అంటారా? మరి మీరు గమనిస్తే ఇప్పుడు ప్రవక్త చెప్పింది, బైబిల్ చెప్తుంది ఏందో మనం చూద్దాం. మిగిలిపోయింది ఏందో చూద్దాం. దాంట్లో ఏంటిది మిగిలిపోయిందంటే, ఆ వచ్చినట్టు రాజు అతను 1 వారం వరకు నిబంధన చేసుకుంటాడన్నాడు. ఏం చేసుకుంటాడు? నిబంధన 1 వారం వరకు. ఆ తర్వాత మధ్యలో ఆ నిబంధనను కొట్టివేస్తాడని ఉంది అక్కడ. ఏమిటి ఆ నిబంధన? వాట్ ఈస్ దట్? జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ నిబంధన ఏంటిది? దాని గురించి మనము జాగ్రత్తగా గమనించాలి. సారీ, ఎందుకంటే నేను ఒకటి చూపించాలి మీకు తప్పకుండా. వాంట్ టు షో ఇట్ కంపల్సరీ.
ఒక బ్రదర్ దీన్ని నాకు పంపించి పాస్టర్ గారు దీని యొక్క అర్థం ఏంటి ప్లీజ్ అని కూడా అడిగాడు. ఓకే, ఇదే సన్నిధానం. జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క వారం నిబంధనల గురించి ప్రవక్త ఏమంటున్నాడో నేను ప్రవక్త చెప్పిన దాన్ని ఫస్ట్ చదువుతాను. ఓకేనా? విల్ గో టు సీల్స్, ముద్రలకు వెళ్దాం. మరి మీ దగ్గర యాప్ ఉంటుంది, మీ దగ్గర ఆల్రెడీ యాప్ ఉందా? యాప్ ఉంది ఆల్రెడీ, మీ యొక్క ఆండ్రాయిడ్ యాప్. మన ప్రవక్త 7 ముద్రలు దీన్ని మనం తయారు చేసింది. దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి, లేదా మీ దగ్గర ముద్రల పుస్తకం ఉంటే చూడండి, లేదా యాప్ ఓపెన్ చేయండి. ఎందుకంటే నేను చదువుతున్నది కరెక్టా కాదా మీరు చూడాలి. మొదటి ముద్రలో యాప్లో మీరు చూడండి, మొదటి ముద్ర ఆన్ చేసి గో టు 333వ పారాగ్రాఫ్కి వెళ్ళండి. మొదటి ముద్ర 333వ పారాగ్రాఫ్. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ యాప్లో చూడాలని కోరుతున్నాను నేను. మన యొక్క 7 ముద్రల యాప్లో 333వ పారాగ్రాఫ్ మొదటి ముద్రలో, వాడు దానియేలు యొక్క జనులను నాశనం చేసిన అధిపతి. దానిని మీరు నమ్ముచున్నారా? ఇంకొద్ది నిమిషాలు మీరు కనుక నాతో ఉండి సహకరించిన ఎడల నేను వీలైనంత త్వరగా దాన్ని ముగించెదను. అయితే నేను దానిని సరిగా ఖచ్చితంగా చెప్పవలను. ఏలనగా నేను ఇక్కడ నిలబడి ఉన్నది ఎంతటి నిజమో, పరిశుద్ధాత్మ దాన్ని నాకు అనుగ్రహించినది కూడా అంత నిజమై ఉన్నది. చూసారా? ఇప్పుడు చూడండి, మనము మరలా 1 నిమిషము దానియేలుకు పోయిదాము. నేను మీ కొరకు ఒక కార్యము చదివి వినిపించవాలని ఉన్నాను. మీరు కనుక దాన్ని త్రిప్పకపోయినా పర్వాలేదు. నేను దానియేలు 9వ అధ్యాయమును చదవకూర్చున్నాను. మనం చదివిందే ప్రవక్త కూడా ఇప్పుడు చదువుతున్నాడు మొదటి ముద్రలో. దానియేలు 9వ అధ్యాయమును, మరి నేను దానియేలు 9వ అధ్యాయమును 26 మరి 27 వచనములను చదవాలని ఉన్నాను. మరి గమనించండి, దానియేలు జనులను నాశనం చేయువాడు అతనే. అతడేమి చేయబోచున్నాడో గమనించండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు అంటే మెస్సయ్య నిర్మూలము చేయబడును. చదివినాం కదా మనం కూడా. చూడండి, 70 వారములలో నుండి 62 వారములలో ఆయన నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరి యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడను. ఇప్పుడు ప్రవక్త అంటున్నాను 336 పారాగ్రాఫ్లో ప్రవక్త బ్రెన్నం గారు, జనులైన మిమ్మల్ని ఒక సంగతి అడగగోర్చున్నాను. ఆయన తన పరిచర్యను 3.5 సంవత్సరములు చేసి క్రీస్తు భూమి నుండి తీసివేయబడిన పిమ్మట ఆలయమును ఏది నాశనం చేశాను? దానిని ఎవరు నిర్మూలించిరి? అంటే ఎవరు దాన్ని నాశనం చేసిరి? రోము. నిశ్చయముగా రోము సైన్యాధిపతికు తీతు అతను అధిపతిని నిర్మూలము చేశాను. ఇప్పుడు గమనించండి, ఇతని కొద్దిగా గమనించండి. అతడు ఈ గోడ వరకు వచ్చి ఉన్నాడు. యేసు జన్మించినప్పుడు పరలోకమునందున్న ఎర్రని మహాగడ్డ సర్పము ఆ స్త్రీ శిశువును కనగానే ఆమె యొక్క శిశువును అది మృంగవలనని ఆ స్త్రీ ఏమిటో నిలబడి ఉన్నది. ఇందాకనే కానీ నేను చెప్పింది సేమ్ థింగ్. ప్రాఫిట్ చెప్పింది నేను చెప్పాను. నేను చెప్పింది ప్రాఫిట్ చెప్పడం కాదు, ప్రాఫిట్ చెప్పింది నేను చెప్పాను. అది నిజమేనా? సంఘం చెప్తున్నది ఆమేన్. మీరు కూడా అది నిజమేనా? అది ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువును మృంగివేయటకు నిలబడి ఉన్నది ఎవరు? రోము. చూసారా? అదే ఎర్రని మహాగడ్డ సర్పము. మీ యొక్క అధిపతి ఇక్కడ ఉన్నాడు, అతనే మీ యొక్క మృగము. చూసారా? ప్రతి ఒక్కరూ ఒకే విధముగా వారు అక్కడ ఉన్నారు. చూడండి, శిష్యును మృంగివేయాలని దేవుడు ఆ శిష్యును పరలోకమును తీసుకొని వెళ్ళి ఆయన సింహాసనం పైన కూర్చుండబెట్టాను. నియమింపబడిన కాలం వచ్చే వరకు క్రీస్తు ఇక్కడే ఉన్నాడు. చూసారా? ఇప్పుడు అతను ఏమి చేయబోతున్నాడో గమనించండి. ఎవరు? ఆ రాజు ఏం చేయబోతున్నాడో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరితోనో మాట్లాడుకొనుచున్నాను. అది ఈరోజు సోదరుడు రాబర్ట్సన్ లేదా మరి ఎవరితోనో దీని గురించి మాట్లాడి దీని గురించి ప్రవక్త బ్రెన్నం గారు రాబర్ట్సన్ అనే సోదరుడితో మాట్లాడాడట. అప్పుడే ఆ రోజే. ఇక్కడ దీని గురించి కాదు, అయితే అదే అంశంపై చర్చించాము.
ఈ ఆర్థిక పరిస్థితి వలన అమెరికా ఐక్య రాష్ట్రములకు అంటే అమెరికా దేశానికి ఏమి సంభవింపనై ఉన్నదో అదే అంశంపై నేను కొంతకాలం క్రిందట బోధించాను. మీరు గమనించారా ప్రవక్త దేంతో ముడిపెడుతున్నాడో? ఇప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడంటే ఆర్థిక అంశాల దగ్గరికి వెళ్ళాడు. అమెరికా ఆర్థిక పరిస్థితి దగ్గరికి. రైట్? చూసారా, ఈ రోజు నుండి 40 సంవత్సరాల వరకు మనం చేసిన అప్పులకు పన్నుల రూపంలో చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడినది. అమెరికా దేశం అప్పటికే అప్పుల పాలై ఉన్నది. మరి ప్రవక్త అంటున్నాడు ఇంకా 40 సంవత్సరాలు మనం కట్టినా, పన్నుల రూపంలో కట్టినా అవి సరిపోదంటున్నాడు. మరి మనకు కూడా తెలుసు కదా, మన భారతదేశం ఒక ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు కదా. మనము కూడా ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకున్నామని తెలుసా మీకు? మన పైన కూడా అప్పులు ఉన్నాయని తెలుసా మీకు? ఆర్థిక నిపుణులు నేను ఎవరిని అడిగినా చెప్తారు మీకు ఆ విషయాన్ని. మన తలపైన కూడా ఇప్పుడు అప్పులు ఉన్నాయి. అవునంటారా? ఓకే. ఈ రోజు నుండి 40 సంవత్సరాల వరకు మనం చేసిన అప్పులకు పన్నుల రూపంలో చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఆ విధముగా మనం వెనకబడి ఉన్నాం. మీరు ఎప్పుడైనాను ఖైర్ లేక లైఫ్ లైన్ అను వార్తా పత్రికల మూలముగా దాన్ని విని ఉన్నారా? అది వాషింగ్టన్ నుండి ప్రసారించబడుచున్నది. ఎందువలన? మనం భయంకరమైన పరిస్థితుల్లో మునిగిపోయి ఉన్నాం. అదంతే. దీనికి ఏమి కారణం? బ్రతమానం అడుగుతున్నాడు ప్రశ్న. అసలు ఇలా ఆర్థిక సంక్షోభాలు రావడానికి కారణం ఏంటి? అసలు ఈ కారణాలు ఎవరికి తెలియదు, ఒక ప్రవక్తకు తప్ప. అదేంటో చెప్తున్నాడు 339వ పారాగ్రాఫ్లో మొదటి ముద్రలో. దీనికి ఏమి కారణం? బంగారం అంతా బ్యాంకుల యందు ఉంచబడి దాని యొక్క బాండ్స్ పత్రములు యూదుల యొద్ద గలవు, అది రోమ్ యొద్దకు పోవును. ఇప్పుడు గమనించుడి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఎవరి చేతిలో ఉన్నవని మనకు తెలియను. అయితే రోము ప్రపంచంలోని సంపదలో అధిక భాగము కలుగున్నది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా? రోమ్ చేతిలో ఉన్నాయి. వాళ్ళందరూ ఆ వ్యాపారవేత్తలందరూ ఎవరో తెలుసా? వాళ్ళు రోమ్ సంబంధించిన వాళ్ళు. వింటున్నారా? ప్రపంచం మొత్తము రోమ్ యొక్క ఆధ్వర్యంలో నడిపించబడతా ఉన్నది ఆర్థిక వ్యవస్థ. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. ఓకే. అయితే రోము ప్రపంచంలోని సంపదలో అధిక భాగం కలుగున్నది, తక్కిన సంపద యూదులలో వద్దున్నది. ఇప్పుడు దీనిని గమనించండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దీన్ని నా కొరకు ఎట్లు బయలుపరచనో వినుడి. ఇది ప్రవక్తకు పరిశుద్ధాత్మ బయలుపరిచాడు. దీన్ని ఏం బయలుపరిచాడో వినండి అంటున్నాడు. ఇప్పుడు వాక్యం చదువుతున్నాడు. దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న వాక్యము ఇప్పుడు మనం చదివిన వాక్యమే. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యం నిలిపివేయును, హేమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చిన నాశనము, చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగున జరుగును. ఇది లేఖనం. ఇప్పుడు ఈ లేఖనాన్ని చూపించి ఇప్పుడు ప్రవక్త ఏమంటాడు చూడండి 340 పారాగ్రాఫ్లో. గమనించుడి, అది ఎటువంటి సామర్థ్యమైన కార్యము. అతను ఇక్కడ నున్నాడు. ఇప్పుడు మనకు అది రోమని తెలియను. ఆ దృశ్యమును చూచాం. అతను తెల్లను గుర్రముపై స్వారీ చేయువాడని మనకు తెలియను. అతడు ఒక బోధగా బయలువెళ్ళినాడని మనకు తెలియను. ఏది మొదటి ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. మరియు అన్య రోము ఏమిటి? అది పోపు రోముగా మార్చబడి మరి కిరీటము పొందినది. నాలుగు 341. ఇప్పుడు గమనించుడి, చివరి కాలంలో క్రీస్తు ప్రసంగించుచుండు ప్రారంభ దినాలలో కాదు. అయితే చివరి కాలమున వారం ఒక చివరి భాగంలో మనం ఇప్పుడే దానియేలు 70 వారం చూచున్నాము. క్రీస్తు 3.5 సంవత్సరములు ప్రవచించెను. ఇంకా 3.5 సంవత్సరములు నిర్ణయింపబడి ఉన్నవి. 70 వారాలలో 69 వారాలకు మెస్సయ్య వచ్చాడు. 70 వారములోని మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు ప్రవచించాడు. ఆ తర్వాత క్రీస్తు కొట్టివేయబడ్డాడు. అనుదిన బలులు కొట్టివేయబడ్డాయి. రైట్? చెప్పాలా నాకు? ఆ తర్వాత ఇంకా మిగిలిపోయింది ఏంటంటే 3.5 సంవత్సరాలు. దాని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు.
క్రీస్తు 3.5 సంవత్సరం ప్రవచించను, ఇంకా 3.5 సంవత్సరములు నిర్ణయింపబడి ఉన్నవి, అది సరియైన సంఘం ఆమేనని చెప్పుచున్నది. మరియు ఈ యొక్క అధిపతి ఆ సమయంలో, ఏ సమయంలో, ఆ చివరి 3.5 సంవత్సరాల సమయంలో దానియేలు జనులతో ఒక నిబంధన చేయును, అనగా యూదులతో. ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు వధువు ఎత్తబడిన పిమ్మట అది జరుగును. ఎందుకంటే దానియేలు 70 వారాలలో చివరి అర్ధవారం మొదలు కావాలంటే ముందు భూమిపైన వధువు వెళ్ళిపోవాలా. అడ్డగించున్నది ఏదో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా ఆ పాప పురుషుడు బయలుపరచబడాలంటే, ఆ క్రీస్తు విరోధి బయలుపరచబడాలంటే వాడిని అడ్డగిస్తున్నది ఏదైతే ఉందో అది వెళ్ళిపోవాలా. వాడిని అడ్డగిస్తున్నది ఇద్దరు, ఒకరు పరిశుద్ధాత్మ, వధువు. పరిశుద్ధాత్మ వధువు ఎత్తబట్లో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వాడు బయలుపరచబడతాడు. వాడు బయలుపరచబడిన తర్వాత దానియేలు 70 వారాలు మొదలవుతాయి అక్కడ. అంటే చివరి అర్ధవారం మొదలవుతుంది అక్కడ. ఆ చివరి అర్ధవారంలో ఇక్కడ పోపురం చేయబోయేదని చెప్తున్నాడు ప్రవక్త. అయితే మనకెందుకు పాస్టర్ గారు, అది ఎత్తబడిన తర్వాత కదా విషయాలు, దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఎట్లా జరుగుతాయో చూడండి. ఏర్పాటు ఎలా జరుగుతాయో చూడండి. ఇప్పుడు అంటే అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇక వీఆర్ రైట్ నౌ. మనం ఇప్పుడు ఒక్క రెప్పపాటున వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. ఇక ఒక్క రెప్పపాటున వెళ్ళిపోయే సమయంలోకి వచ్చేసాం మనం. మేలుకోనండి ప్రియులారా, వధువా మేలుకోనండి. ఇప్పుడు ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడాలు కాదు, ఒకరికొకరు తిట్టుకోవడాలు కాదు, వాక్యంతో సరి చేసుకోండి మీ జీవితాలను. మీ శరీరం వాక్యంగా మారినట్లు అనుమతించండి. ప్రథమమైన కార్యం ఎత్తబడుటాన్ని పెట్టుకోండి. వాక్యానికి విరోధమైన అన్ని తీసివేయండి. ఇప్పుడు వధువు ఎత్తబడిన పిమ్మట అది జరుగును, దానిని ఆమె చూడదు. కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కరెక్ట్గా రెడీ అవుతాయి. అప్పటికి వధువు అలా ఏర్పాట్లన్నీ రెడీ అవుతుంటే రెప్పపట్నం ఆమె ఇంకొక డైమెన్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆమె ఇంకొక పరిమాణంలోకి వెళ్ళిపోతుంది. ఆమె అప్పుడు మొదలవుతుంది ఇక. రైట్. 342. ఓ నాకు వాక్యం అంటే అందుకే ఇష్టం. ఐ లవ్ ద వర్డ్. నాకు వాక్యం తప్ప ఏమవుతుంది ఇక, నాకు ఈ వర్తమానం తప్ప ఏమవుతుంది ఇక. 342 పారాగ్రాఫ్లో మొదటి ముద్రలో ప్రవక్త అంటున్నాడు, గమనించుడి, దానియేలు యొక్క వారపు చివరి భాగం జనులు ఒక నిబంధనను చేయుదురు. ఈ అధిపతి రోముతో ఒక నిబంధన చేయును, ఎందుకనగా నిస్సందేహముగా సంపద కొరకు వారితో నిబంధన చేయును. ఏలైనగా ప్రపంచపు సంపదంతటిని క్యాథలిక్కులు మరి యూదులు కలిగి ఉన్నారు. నేను వాటికన్ నగరమునకు వెళితిని, పోపుండు నగరం. నేను ముక్కోనపు కిరీటమును చూచాను. నేను పోపుతో మాట్లాడక అవకాశం పొందుటకు ఎదురు చూచాను. బుధవారము 3 గంటలకు ఆయనతో నేను మాట్లాడుటకు బ్యారన్ వాన్ బ్లోంబర్గ్ దాన్ని నా కొరకు ఏర్పాటు చేశాను. వారు నన్ను రాజునొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు వారు నా యొక్క ప్యాంట్లో ఉన్న మడిచి కొట్టిన అంచును కత్తిరించి వేశారు. అది సరియే. వెనుకకు తిరిగి చూడకుండా తన యొద్దకు వెళ్ళమని నాతో చెప్పిరి. అది కూడా పర్వాలేదు. అయితే ఈ మనుషుని ఏమిట నేనేం చేయాలని నేను అడిగి తిని, ఏది పోపు ఏమిట? సరే నువ్వు లోపలికి వెళ్ళి ఒక మోకాలుని మరి అతని ఉంగరమునకు ముద్దు పెట్టుకోనవలను అని నాతో చెప్పిరి. నేను చెప్పాను అది జరగదు, అది నేను చెయ్యను. లేదండి, నేను చెప్పాను ఎవరినైనా సహోదరుడుగా ఉండవలని కోరుకొని ఎడల వారు ఎవరైనా సరే వారు నేను సహోదరుడా అని పిలిచేదను. ఎవరినైనా రెవరెండ్ పిలిపించుకున్నట్టుకు ఆశించిన ఎడల నేను అతను ఆ విధంగా పిలిచేదను. కానీ ఒక మానవుని ఆరాధించను, నేను అలా చెయ్యను. ఆరాధింపదగిన వాడు క్రీస్తు మాత్రమే. కాబట్టి ఆరాధన క్రీస్తుకే చెందును. చూసారా? లేదండి అట్లు ఏ మానవుని చేయని నేను ముద్దు పెట్టుకున్నాను, అది అట్లు చేయకూడదు, కావున నేను దాన్ని చేయలేదు. అయితే నేను వాటికన్ నగరం అంతా తిరిగాను, పోపు దగ్గరికి వెళ్ళలేదు. ఇక ప్రవక్త, మీరు దాన్ని 100 కొలది బిలియన్ల డాలర్తో కొనవాలని కోరికలను దాన్ని కొనలేరు. వాటికన్ బట్టి అనమాట.
ప్రపంచం యొక్క సంపద అంతయును అని పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది ఆమె దగ్గర ఉన్నది. ఓ ఆ గొప్ప స్థలములను బిలియన్ల రెట్లుగా ఊహించి చూడండి. రష్యాలో ఎందుకు కమ్యూనిజం మొలకెత్తినది? అనేక మంది ప్రసంగికులు కమ్యూనిజం గురించి కేకలు వేస్తుంటే వారిని చూచేటప్పుడు అసలు ఏమీ తెలియని కమ్యూనిజం గురించి మీరెందుకు ఇట్లు కేకలు వేస్తున్నారని నేను అనుకునేవాడిని. ఎందుకంటే అందరూ ఏమంటున్నారంటే కమ్యూనిజం ద్వారానే క్రీస్తు విరోధి వస్తాడు అనుకుంటున్నారు. ఆ ప్రసంగమును వినినప్పుడు నాకు కడుపు త్రిప్పినట్లుండేది. వాళ్ళ కమ్యూనిజం గురించి మాట్లాడినప్పుడు అది నిజము. కమ్యూనిజం ఏమీ లేదు. పరిశుద్ధుల యొక్క రక్తము నిమిత్తం భూమి మీద ప్రతీకారం తీర్చుకున్నట్టుకు దేవుడి చేతిలో అది ఒక సాధనముగా ఉన్నది. కమ్యూనిజం ఏంటిదంటే పరిశుద్ధుల రక్తమును ఆ నిమిత్తము భూమి మీద ప్రతీకారం తీర్చుకున్నట్టుకు దేవుడు కమ్యూనిజంను ఒక సాధనముగా దేవుడు పెట్టుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్, జాగ్రత్త వినండి. 349. మరి సంఘం ఎత్తబడిన పిదప రోము మరి యూదులు ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నదురు. వారు ఆ విధముగా పరిశుద్ధులతో నిబంధన చేసుకున్నదు అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. మరి ఇప్పుడు గమనించండి, వారు విధముగా చేసుకున్నదురు ఎందువలన ఈ దేశపు ఆర్థిక పరిస్థితి కూలిపోవును. మీకు తెలుసా ఇప్పటి వరకు వచ్చిన ఆర్థిక సంక్షోభాలు ప్రపంచంలో అవి చాలా చిన్నవి. కానీ వధువు ఎత్తబడిన తర్వాత రాబోయే ఆర్థిక సంక్షోభం ఎలాంటిదంటే మొత్తం ప్రపంచ దేశముల యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్న భిన్నం కాబోతున్నాయి, తలక్రిందులు కాబోతున్నాయి, అల్లా కుదుపబడబోతున్నాయి. ఇక రాబోతున్న ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఏమన్ హల్లెలూయా, అమనంటారా? ఆర్థిక పరిస్థితి దిగజారిపోవును, మీకు అది తెలియను. మనము 40 సంవత్సరములు ఈ విధముగా పన్నులు వసూలు చేసి అప్పులు కట్టుచున్న ఎడల మన గతి ఏమిటి? ఒకే ఒకటి జరగగలదు, మనము ద్రవ్యం కరెన్సీని తీసుకొని పత్రములను బాండ్స్ని చెల్లించవచ్చును. మనం దాన్ని చేయుటకు వీలు పడదు. వాల్ స్ట్రీట్ అంటే మొత్తము ప్రపంచం యొక్క లావాదేవీలన్నీ కూడా, వింటున్నారా? ఆర్థిక లావాదేవీలన్నీ కూడా జరిగే స్థలమే వాల్ స్ట్రీట్. అమెరికాలోని వాల్ స్ట్రీట్ అది, వింటున్నారా అందరూ? అక్కడనే మొత్తం జరుగుతుంది ఆర్థిక వ్యవహారం అంతా. వరల్డ్ ట్రేడ్, ప్రపంచం యొక్క వ్యాపారము అక్కడే జరుగుతూ ఉంటుంది. మరి అక్కడే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అదే షేర్ మార్కెట్. వాల్ స్ట్రీట్ అంటే షేర్ మార్కెట్స్ ద్వారానే మొత్తం నడిచేదంతా. వాల్ స్ట్రీట్ వాటిని పొంది సొంతం చేసుకొని ఉన్నది. మరి వాల్ స్ట్రీట్ యూదుల యొక్క ఆధీనంలో ఉన్నది. తక్కినదంతా వాటికన్ నగరంలో గలదు. మరి యూదులు మిగిలినదంతా కలిగి ఉన్నారు. ప్రపంచ వ్యాపారం వారి ఆధీనంలో ఉన్నది. గమనించారా మీరు? ప్రపంచ వ్యాపారం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు యూదుల చేతిలోను మరి వాటికన్ చేతిలో ఉన్నది. కావున మనం దానిని ఆ విధముగా చేయలేము. అమెరికా గురించి మాట్లాడుతున్నాడు. మరి వారు కనుక చేయగలిగిన ఎడల మీరు అనుకొనిచున్నారా? ఈ యొక్క విస్కీ వ్యాపారములు మరి పొగాకు వినియోగించువారు మరి వారు ఒక సంవత్సరమునకు కోట్ల కొలది డాలర్లు అసభ్యమైన చిత్రం తీయుట ద్వారా ఆదాయపు పనులను ఎగవేయుచున్నారు. మరి వారు ఆరిజోనాకు వెళ్ళి అక్కడ వేలాది ఎకరములు లేక ఇంకా ఎక్కువ పైకముతో వారు పెద్ద బావులను $50,000 త్రవ్వించి వారు ఆదాయపు పన్నులలో సరిచేయుచున్నారు. మరి మీరు కనుక మీ ఆదాయపు పన్ను చెల్లించని ఎడల వారు మిమ్మల్ని జైలులో పెట్టెదరు. అయితే వారు ఆదాయపు పన్నును చెల్లింపక త్రవ్విన బావులను పేల్చివేసి మరి బుల్డోజర్తో మూసిపెట్టగలరు. మరి వారు ఏం చేయుచున్నారు? అక్కడ వీరు వారి యొక్క డబ్బుతో గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టుచున్నారు. వారు పెట్టుబడి చేయుచున్నారు. మరి వారు గృహములను నిర్మించి వాటిని లక్షల కొద్ది డాలర్లకు అమ్ముచున్నారు. మరి వారు కరెన్సీ మార్చడకు వారు రాజీ పడేదని మీరు అనుకొనిచున్నారా? ఇక్కడ ఇతను చేసిన విధముగా అతని పేరేమిటి? క్యాస్ట్రో, ఫెడరల్ క్యాస్ట్రో. ఎంతమంది తెలుసు ఫెడరల్ క్యాస్ట్రో గురించి? ఎన్నడూ చేయని విధముగా అతడు తెలివైన పని చేశాను. ద్రవ్యమును చెల్లించి బాండ్స్ని తీసుకొని పత్రమును తీసుకొని వాటిని నాశనం చేశాను. గమనించుడి. అయితే మనం దాన్ని చేయజాలం, మీరు దాన్ని చేయుటకు వదలరు. భూమిపైన ఉన్న ధనిక వ్యాపారాల యొద్ద అవి ఉన్నవి. ఏది? బాండ్స్ అని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ చిత్తు కాగితాలు ఉన్నాయి.
నీ 2000 నోటు ఏంటో తెలుసా? చిత్తు కాగితం. అది పనిచేయదు. అది కేథలిక్ సంఘము ఆ విధముగా చెల్లించగలదు. ఆమేనంటారా? గమనించండి, ప్రవక్త అంటున్నాడు, మరియు దాన్ని చేయుటకు వీలు కలిగిన ఒకే ఒక మార్గం ఉన్నది. కేథలిక్ సంఘము ఆ విధముగా చెల్లించగలదు. ఆమె దగ్గర మాత్రమే ధనం ఉన్నది. బంగారం అంతా ఆమె దగ్గరనే ఉంది. ఇప్పుడు బంగారము ఆమె దగ్గరనే ఉంది, బాండ్స్ ఆమె దగ్గరనే ఉన్నాయి, యూదుల దగ్గర, ఆమె దగ్గర. చిత్తు కాగితాలన్నీ ప్రపంచంలో ఉన్నాయి, అంటే కరెన్సీలు. మీకు అర్థమైందని అన్నది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చిందనుకో, ఈ కరెన్సీ ఏమైనా పనిచేస్తుందా? బంగారం పనిచేస్తుంది, కరెన్సీ పనిచేయదు. మరియు ఆమె దగ్గర మాత్రమే ధనం ఉన్నది, మరి ఆమె చేయగలదు, మరి ఆమె చేయబోచున్నది. మీరు దీన్ని చేయుటకు, వాటిని పొందుటకు ఆమె యూదులతో రాజీపడి ఒక నిబంధన చేసుకొనును. మరి ఆమె ఈ నిబంధనను యూదులతో చేసుకున్నప్పుడు, ఇప్పుడు గుర్తుంచుకోనండి, నేను దీన్ని లేఖనంలో నుండి తీయుచున్నాను. మరి ఆమె దీన్ని చేసినప్పుడు, మన నిబంధన చేసినప్పుడు, దానియేలు 8:23 నుండి 25 గమనించిన ఎడల, అతడు వర్ధిల్ల చేయి ఉత్పత్తులను చేయును. మరి అక్కడ ఉత్పత్తి అని అర్థము అతని చేతిలో. మరి అతను యూదులతో ఒక నిబంధన చేసుకును. మరి ఈ 3.5 సంవత్సరముల మధ్యలో యూదుల యొక్క ద్రవ్యమంతయు అతని చేతిలో చిక్కుకొనిన తరువాత వారితో చేసుకొనిన నిబంధనను తెంచుకొనును. మరి అతడు దాన్ని చేసినప్పుడు, ఓ మాయ్, సంఘ చివరి కాలం వరకు అతడు క్రీస్తు విరోధి అని పిలువబడెను. అతడు మరి అతడి పిల్లలు క్రీస్తుకు మరి వాక్యమును విరోధంగా ఉండేదారు. ఈ మనుషుడే క్రీస్తు విరోధి అని పిలువబడెను. అతను ధనమంతయు తన యొద్ద నుంచుకొనును. మరి అప్పుడు అది వచ్చునని నేను అనుకొనిచున్నాను. ఒక్క నిమిషం నేను దీన్ని చెప్పుచున్నప్పుడు దాని గురించి కార్యము చెప్పబోచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి, 359లో దానియేలు ఇక్కడ చెప్పినట్లుగా, దానియేలు యొక్క చివరి 3.5 సంవత్సరపు మధ్యలో అతడు ధనమంతయును తన స్వాధీనంలో తీసుకున్నప్పుడు, అప్పుడు అతడు యూదులతో చేసుకున్న నిబంధనను కొట్టివేసి దానిని మీరును. మరి అటు పిమ్మట సోదరుడా, అతను ఏం చేయను? అతని చేతిలో ప్రపంచ వ్యాపారము, వాణిజ్యము ఉండును. ప్రపంచముతో ఒక ఒప్పందమును కుదుర్చుకొనును. ఎవరు? పోపు. మొత్తం ప్రపంచంతోనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. ఏలనగా ప్రపంచ సంపద అంతయు పూర్తిగా అతని స్వాధీనములో ఉండును. మరి ఆ సమయంలో ఆ 2 ప్రవక్తలు రంగం మీద లేచి ఆ 1,44,000 మందిని పిలిచేదరు. అప్పుడు ఏమి సంభవించును? అప్పుడు ప్రకటన 13లోని మృగం యొక్క ముద్ర స్థిరపడును. ఏలనగా అతడు ప్రపంచంలోని సమస్త వ్యాపారమును, వాణిజ్యమును తన కైవసపరుచుకొనును. అప్పుడు ఏమి సంభవించును? మృగం యొక్క ముద్ర అమలుపరచబడును. ఏ మనుష్యుడు ఏది అమ్మలేడు మరియు కొనలేడు మృగం యొక్క ముద్ర లేకుండా. అమనంటారా? కానీ అదే వధువైతే, సంఘమైతే, దేవునికి స్తోత్రములు, సంఘము 3.5 సంవత్సరములు మహిమలో ఆ మహిమ అనుభవమును అనుభవించుచుండెదరు. శ్రమల ద్వారా వెళ్ళనక్కర్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది ప్రాఫెట్ చెప్పింది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ప్రవక్త ఏమని చెప్పాడు? ప్రపంచం యొక్క ధనమంతా ఎవరి చేతికి వెళ్ళిపోతుంది అన్నాడు? రోమ్ చేతికి వెళ్ళిపోతుంది అన్నాడు. ఇప్పటికే దాని ధనము ఉన్నది, కొంత ధనము యూదుల దగ్గర ఉంది. అన్ని దేశాలు అప్పుల పాలై ఉన్నాయి. అన్ని దేశాలు ఏమై ఉన్నాయి? ఇప్పుడు అప్పుల పాలై ఉన్నాయి. అన్ని దేశాల ఆర్థిక వ్యవహారాలు కుప్పకూలిపోయి ఉన్నాయి. మరి త్వరలోనే గొప్ప కుదుపు ఆర్థిక రంగంలో రాబోతున్నది. ఆ కుదుపుతో, ఇంకో మెసేజ్లో చెప్తాడు, ఆ కుదుపుతో మొత్తము ప్రపంచ ఆర్థిక పరిస్థితి అంతా గందరగోళమై పడిపోతుంది. అప్పుడు పోపు యొక్క దయాదాక్షిణాల పైన ప్రపంచం బతకడం మొదలు పెడుతుంది. పోపు ఒక్కడే వాళ్ళను బెయిల్అవుట్ చేయగలుగుతాడు. బెయిల్అవుట్ అంటే వాళ్ళను ఆ ఆర్థిక సంక్షోభం నుండి బయటికి తీసుకురాగలుగుతాడు. వీళ్ళ దగ్గర డాలర్లు ఉంటాయి, వీళ్ళ దగ్గర కరెన్సీ ఉంటుంది, వీళ్ళ దగ్గర రూపాయలు ఉంటాయి, వీళ్ళ దగ్గర యూరోస్ ఉంటాయి, కానీ అవి చిత్తు కాగితాలు. అవి మీకు అర్థమైందా నేను చెప్పింది? మొత్తము అలా కాబోతున్నది. అలానే మనం ప్రకటన 18లో చూసాం, భూరాజులను వర్తకులను. వర్తకులు అంటే వ్యాపారవేత్తలు. వర్తకులు అంటే వాళ్ళే కదా అండి.
వర్తకులు అంటే ఎవరు? వ్యాపారవేత్తలు. ప్రపంచంలో ఉన్న వ్యాపారవేత్తలను భూరాజులు. భూరాజులు అంటే ఎవరు? ప్రభుత్వాలు. ప్రభుత్వాలను నడిపించే వాళ్ళు రాజులు. ఆమెనంటారా? వీళ్ళందరూ ఎవరితో వ్యభిచరించారని ఉంది? ఆ మహావేశ్యతో, ఆ మహాబబులోను పట్టణముతో. ఆ బబులోను పట్టణమే రోమై ఉన్నది ఇక్కడ. మరి ఈ మహాబబులోను 3 సార్లు మనకు బైబిల్లో కనబడుతున్నది. మొదటిగా ఆదికాండంలో కనబడుతున్నది, రెండవదిగా మళ్ళీ మనకు బైబిల్ మధ్యలో కనబడుతున్నది, మళ్ళీ మనకు బైబిల్ చివరిలో కనబడతా ఉన్నది. బైబిల్ ప్రారంభంలో, బైబిల్ మధ్యలో, బైబిల్ చివరిలో 3 సార్లు మనకి ఈ మహాబబులోను గురించి మనకు కనబడుతున్నది. మర్మమయ్యున్న తల్లిగా కనబడుతున్నది ఈమె. మరి ఇది ఎవరో కాదు కానీ పోపు రోమై ఉన్నది. అంటే అందరూ ఎవరితో ఏకం కాబోతున్నారంటే పోపు రోముతో ఏకం కాబోతున్నారు. ఓకేనా? మరియు ప్రభుత్వాలు కూడా ఎవరితో ఏకమైతే వాళ్ళతోనే. మరియు ప్రభుత్వాలన్నీ వ్యాపారవేత్తల చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? వ్యాపారవేత్తల చేతిలో. వ్యాపారవేత్తలు, వర్తకులు దానితోనే వ్యభిచరించి ధనవంతులు అవుతారు. ఇక్కడ వ్యభిచారం అంటే కలవడం, అక్రమంగా కలవడం. నేను ఎప్పుడు చెప్తుంటాను, భార్య భర్త కలవడము అది వ్యభిచారం కాదు, ఎందుకంటే అది క్రమం అది. కానీ ఒక పురుషుడు పెళ్లి కానీ ఇంకొక స్త్రీయో, పెళ్ళైన ఇంకో స్త్రీయో, పెళ్ళైన ఇంకో పురుషుడో, వాళ్ళిద్దరు వేరు భార్య భర్తలు కాకుండా వేరు కలిస్తే దాని వ్యభిచారం అంటారు. ఇప్పుడు వీళ్ళు వ్యభిచరిస్తున్నారంటే దాని అర్థం ఏంటిదంటే వీళ్ళు అక్రమముగా కలుస్తూ ఉన్నారన్నమాట. అందుకు కారణం ఏంటంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ కూలిపోబోతున్నది. ఆర్థిక వ్యవస్థ సంక్షోభం రాబోతున్నది అక్కడ. ఓకే, మన ఇండియా స్వతంత్రమైనది. మన ఇండియా ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభమునకు వెళ్ళినా మన ఇండియా చెక్కు చెదరదని కొంతమంది ధీమాగా వ్యక్తపరుస్తున్నాడు. నో, మీకు తెలుసా మన ఆర్థిక వ్యవస్థ ఏమైందో? చూపిస్తాను ఇప్పుడు వీడియో. అది తెలుగులోనే ఉంది, జాగ్రత్తగా వినండి. తెలుగులోనే ఉంది. అది వార్తలలో వచ్చింది. అది నేనేం సీక్రెట్గా చూపిస్తలేను, దాన్ని వార్తలో వచ్చిన క్లిప్పే మీకు ఇప్పుడు చూపిస్తున్నా నేను. ఏమైంది విలియం? ఆ వార్తలలో ఆల్రెడీ ఈ 2018 సంవత్సరంలో జరిగినది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కాదు, అది ఎవరైనా సరే కీలుబొమ్మని ప్రవచనాలు నిరోధం జరగాల్సిందే. నాకు బీజేపీ పైన కోపము లేదు, కాంగ్రెస్ పైన మమకారం లేదు. కాంగ్రెస్ పైన కోపము లేదు, బీజేపీ పైన మమకారం లేదు. నేను ఏ పార్టీకి చెందిన వాడిని? నేను క్రీస్తు పార్టీకి చెందిన వాడిని, నేను వాక్య పార్టీకి చెందిన వాడిని. నేను ఇప్పుడు మీకు వాక్యాన్ని మాత్రమే చూపిస్తా ఉన్నా. నేను వాక్యం ఎలా నేర్పు జరుగుతుందో. Please subscribe for more updates. Bell button. ఇటీవల కాలంలో దేశ చరిత్రలో ఇటీవల కాలంలో ఏనాడు లేనంత తక్కువ స్థాయికి బ్యాంక్ డిపాజిట్లు పడిపోయాయి. 25% ఆఫ్ ద హౌస్ హోల్డ్ సేవింగ్స్ పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి? అంటే బ్యాంకుల పైన విశ్వాసాన్ని సన్నగిల్లేలా ఈ ప్రభుత్వం చేసింది. ఎలా చేసింది? ముందు FRDA బిల్లు పట్టుకొచ్చింది, ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అండ్ డిపాజిటరీ ఇన్సూరెన్స్ అని పెట్టి దాంట్లో ఒక బెయిల్ ఇన్ అనే ఒక ప్రొవిజన్ పట్టుకొచ్చి, ఒకవేళ ఒక బ్యాంకు కనుక మునిగే పరిస్థితి ఉంటే డిపాజిటర్లకు తెలియకుండా, డిపాజిటర్ల అనుమతి కూడా లేకుండా, డిపాజిటర్ల అనుమతి లేకుండా, డిపాజిటర్లకు తెలియకుండా ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు అనే రెగ్యులేషన్ ఆల్రెడీ పాస్ అయిపోయింది. అక్కడ మీ బంగారాన్ని వాడుకోవచ్చు, మీ డబ్బును వాడుకోవచ్చు, మీ ఆస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని కుదపెట్టవచ్చు. పాస్టర్ గారి పత్రాలు మా దగ్గర ఉన్నాయి, కానీ భూమి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు లాక్కునే అధికారం వాళ్ళకు ఉంది. తీసుకొచ్చి ఆ డబ్బును ఆ బ్యాంకు నష్టాలకు పూడ్చుకోవడానికి వాడుకోవచ్చు అని ఇది చేసిన తర్వాత దీన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టారు. దీన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన తర్వాత పార్లమెంట్లో దీన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. అంటే అర్థం ఏంటి? ఇది బ్యాంకు తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈ దేశ చరిత్రలో ఏనాడు లేని శాతం 10 లక్షల కోట్లకు పెరిగింది. ఇది భారతదేశ చరిత్ర మనం ఎప్పుడు చూడలేదు. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వాలు ప్రజల డిపాజిట్లతో ఉన్న బ్యాంకులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి చైర్మన్గా పనిచేసిన అరుంధతి భట్టాచార్య ఇవాళ రిలయన్స్ కంపెనీలో
స్పెషల్ అడిషనల్ డైరెక్టర్. కెన్ యూ ఇమాజిన్? రిలయన్స్ కంపెనీ లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు పడతాయి మళ్ళీ. అంటే ఈజ్ ఇట్ నాట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? చిన్న ప్రిన్సిపల్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు అని. అరుంధతి భట్టాచార్య స్పెషల్ అడిషనల్ డైరెక్టర్గా చేరారు. అక్టోబర్ 17, 2018లో 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఇప్పుడు ఏం జరిగింది? 5 ఏళ్ల పాటు. రిలయన్స్ కంపెనీ 5 ఏళ్ల పాటు కొనసాగుతాడు. 2018లో అక్టోబర్లో చేరారు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఎవరితో ఏకమవుతుందో అర్థమవుతుందా? వ్యాపారవేత్తలు, వర్తకులు వీళ్ళందరూ కలిసి ఎవరితో వ్యభిచరిస్తారో తెలుసా? వీళ్ళందరూ కలిసి రోముతో. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఆర్థిక వ్యవస్థ, దేశ బాగోలు కాదు అక్కడ, దేశ ప్రజలు కాదు అక్కడ. వాళ్ళకి కావాల్సింది ఒకటి వ్యాపారం కావాలా వాళ్ళకు. దాని వలన వాళ్ళు ధనవంతులు కావాలా. వింటున్నారా? ప్రభుత్వం అనేది దేశం యొక్క ప్రజల కోసం ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నది? ప్రభుత్వమే దేశ ప్రజల యొక్క ధనాన్ని తీసుకుపోయి వర్తకుల చేతులకు అప్పచెప్తున్నది. వాళ్ళు ఏం చేస్తారు? అంతర్జాతీయమైన బాండ్స్లలో వాళ్ళు పెడతారు, అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు పెడతారు. వింటున్నారా? వాళ్ళు ధనవంతులు అవుతారు. ఇదంతా ఏంటిది? ప్రవక్త చెప్పినట్టు, బైబిల్ చెప్తున్నట్టు ప్రవచనాలు నెరవేర్పు జరగడానికి అన్నమాట. నెక్స్ట్, కంపెనీతో కలిసి జియో పేమెంట్ బ్యాంక్ ను ఎస్బీఐ ఏర్పాటు చేసింది. జియో పేమెంట్ ఈ పేమెంట్ బ్యాంక్ లో రిలయన్స్ ముఖేష్ అంబానీకి 70% వాటా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 30% వాటా. ఏం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు లేవా? పెట్టుకోలేరా? ఏం వాళ్ళు 70% పెట్టలేరా? ఇది ఈ ఒక్క దీంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ను ఒక్క ఎంఓయూతో రిలయన్స్ కప్పచెప్పారు. దీనితో రిలయన్స్ ముఖేష్ అంబానీ స్టేట్మెంట్, ఐఎమ్ కోటింగ్, ప్రపంచంలోనే అత్యధిక కస్టమర్ బేస్ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొత్తం కస్టమర్ల డేటా మొత్తాన్ని తీసుకెళ్లి ముఖేష్ అంబానీ చేతిలో పెట్టారు. ఇంతకన్నా అన్యాయమైంది ఇంకెక్కడ ఉంటుందా? అన్ని బ్యాంకుల్ని ఇవాళ విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. ఫలితంగా 1000 బ్రాంచులు ఇవాళ మూతపడ్డాయి. 1,00,000 జనాభాకు 40 బ్రాంచులు ఉండాలని ఇంటర్నేషనల్ నామ్ చెప్తుంటే 7 బ్యాంకులు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కన్సాలిడేషన్ పేరిట బ్యాంకు బ్రాంచులు తగ్గించారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ బ్యాంక్ కన్సాలిడేషన్ తర్వాత 1000 కోట్ల రూపాయలు పేద కస్టమర్ల నుంచి ఇలా ఎస్బీఐ తీసుకుంటోంది, మినిమం బ్యాలెన్స్ లేదు అన్న పేరిట. ఇదివరకు ఇల్లే మనం ఈ మాట. ఇప్పుడు పేదవాళ్ళ నుంచేమో మినిమం బ్యాలెన్స్ లేదు అని చెప్పి ఫైన్లు వసూలు చేస్తున్నారు, పెనాల్టీలు. హై నెట్వర్త్ ఇండియన్స్ కొరకు స్పెషల్ బ్రాంచెస్ ఓపెన్ చేయబోతోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 35,000 హెచ్ఎన్డబ్ల్యూ బ్యాంకులు ఉంటే ఇప్పుడు దాన్ని 1,00,000 బ్యాంకులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నార్మల్ బ్యాంకులకు వాళ్ళు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. అత్యంత సంపన్నులు, హై నెట్వర్త్ ఇండియన్స్ అంటే కొన్ని 100 కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళ కొరకు చూసారా? 100 కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ బ్రాంచ్లు వాళ్ళ కోసం ఓపెన్ చేస్తున్నారు. వర్తకులు, భూరాజులు దానితో వ్యభిచరిస్తున్నారు. ఒప్పందాలు అక్కడికే పోతాయి మొత్తం. వింటున్నారా నేను చెప్పింది? నెక్స్ట్, స్పెషల్ బ్రాంచ్లు మనం గతంలో విన్నామా? స్పెషల్ బ్రాంచ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో పెడతారు. ఇప్పుడు సంపన్న వర్గాలకే ప్రత్యేక బ్యాంకులు పెట్టిస్తున్న రాజ్యంలో మనం బతుకుతున్నాం. ఇదంతా పోయి మీరు లింక్ చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్న వ్యక్తి రిలయన్స్లో స్పెషల్ అడిషనల్ డైరెక్టర్ అవుతారు. రిలయన్స్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఓయూ కుదుర్చుకొని తమ డిజిటల్ సేవలన్నింటినీ అవుట్సోర్సింగ్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలయన్స్ కలిపి పేమెంట్ బ్యాంక్ పెడుతుంది. ఆ పేమెంట్ బ్యాంక్లో 70% వాటా అంబానీకి ఉంటుంది. ఇప్పుడు ఆ అంబానీ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవటానికి పేమెంట్ బ్యాంకుల్ని ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంకే పర్యవేక్షిస్తుంది. పేమెంట్ బ్యాంక్ అంటే డెబిట్లతో, కార్డులతో పనిచేసేటువంటి బ్యాంక్. ఈ పేమెంట్ బ్యాంకులు ప్రపంచంలో ఉన్న నామ్ కూడా ఏంటంటే బ్యాంకుల రిజర్వ్ బ్యాంక్ కిందనే ఉంటాయి, సెంట్రల్ బ్యాంక్ కిందనే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే నువ్వు మనీ ఇచ్చినా కార్డు ఇచ్చినా అది రెండు మనీయే. కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, నువ్వు 500 నోట్ ఇచ్చినా అన్నీ మనీయే. ఎకానమీలో మనీ సప్లై ఎంత ఉండాలి, క్రెడిట్ ఎంత ఉండాలి అనేది రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేట్ చేస్తుంది. లేకపోతే ఏమరుగుతుందంటే మనీ సప్లై పెరిగిపోతే ద్రవ్యోల్బణం పెరిగి ధరలు పెరుగుతాయి. క్రెడిట్ పెరిగిపోతే
అంటే ప్రజల ఆదాయాలను మించి అప్పులు గనక ఇచ్చుకుంటూ పోతే బ్యాంకులు దెబ్బతింటాయి. అందుకొరకు పేమెంట్ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలో నామేందంటే సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఉంటుంది. ఇప్పుడే ప్రభుత్వం ఈ పేమెంట్ బ్యాంకుల్ని రిజర్వ్ బ్యాంక్ పరిధి నుంచి తొలగించి పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేస్తానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసి అందులో రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధిని కూడా కమిటీలో పెట్టారు. ఆర్బీఐ ప్రతినిధి డిసెంట్ నోట్ ఇచ్చి నిరసన తెలియజేసి బయటకు వచ్చారు. ఈ నిరసన తెలియజేసిన దాన్ని బహిరంగంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నేను చెప్పేది కాదు, ఇది ఆర్బీఐ అఫీషియల్ ప్రెస్ నోట్ లో చెప్పారు. ఇది అన్యాయము, ప్రపంచంలో ఎక్కడైనా పేమెంట్ బ్యాంక్ వ్యవస్థ కూడా ఆర్బీఐ చేతిలో ఉంటుంది. దాన్ని కనుక మీరు ఆర్బీఐ చేతిలోకి వెళ్ళి తీసుకెళ్తే ఎకానమీలో మనీ సప్లై పైన కంట్రోల్ ఉండదు, క్రెడిట్ పైన కంట్రోల్ ఉండదు. దీనివల్ల ఎకానమీ దెబ్బతింటది, ఆర్థిక సంక్షోభాలు వస్తాయి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ అఫీషియల్ గా వ్యాఖ్యానించింది. చూసారా, ఒక అన్యుడు, అతనేం క్రైస్తవుడు కాదు, అతనేం ఎంటైర్ మెసేజ్ బిలోర్ కాదు అతను, కానీ అతనికి అర్థమైపోతున్నది ఇదంతా ఆర్థిక సంక్షోభాల గురించి ఇవన్నీ ఎటు తీసుకెళ్తుంది ప్రభుత్వము ఎటువైపు. అయితే అతనికి తెలియని మర్మం ఏంటంటే ఇదంతా పోపు దగ్గరికి వెళ్తుందని, ఆ విషయం తెలియదు, ఇంకా అక్కడ దాకా వెళ్తుందని. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్. బిలాల్ ఆచార్య, ఆర్బీఐ డిప్యూటీ డైరెక్టర్, మీరు కనుక ఈ రిజర్వ్ బ్యాంక్ అధికారాల్ని కట్ చేసి మీరు స్వయం ప్రతిపత్తిని కొట్టివేస్తే ఫైనాన్షియల్ మార్కెట్, స్టాక్ మార్కెట్లు పతనమవుతాయి, ఆర్థిక అగ్ని చెలరేగుతుంది అని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ డైరెక్టర్ బహిరంగంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ ఆర్బీఐ చట్టం ఉంది, ఆర్బీఐ 1935 ఈ చట్టం వచ్చింది. 1926లో రాయల్ కమిషన్ ఆఫ్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ రికమెండేషన్ మీదకి వచ్చింది. ఈ చట్టంలో సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ప్రజా ప్రయోజనాల కొరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వాడు మాత్రమే ఉన్న ప్రొవిజన్. భారతదేశ చరిత్రలో 70 ఏ ప్రభుత్వం, ఏ ప్రధానమంత్రి ఈ అధికారాన్ని ఉపయోగించి రిజర్వ్ బ్యాంకు కళ్ళం వేయలేదు. కానీ చరిత్రలో మొదటిసారి ఈ సెక్షన్ 7 ప్రయోగించి మా డైరెక్షన్. ఆ సెక్షన్ ఏంటిదో తెలుసా? ఇప్పటి వరకు ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థలకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు పూర్తిగా ఆ సెక్షన్ని ప్రయోగించి ఆర్బీఐని కూడా ప్రభుత్వం చేతులకు తీసుకొచ్చుకుంటున్నది. నీకు అర్థమైందని నేను చెప్పింది? ప్రభుత్వం చేతులకు తీసుకురావడం అంటే ఒక రాజకీయ నాయకుని చేతిలోకి వెళ్ళడం. అది మరి రాజకీయ నాయకుడు ఎడ్యుకేటెడ్ వాడు తెలుసా ఏమన్నా? ఆర్బీఐ డైరెక్టర్గా ఉండాలంటే తన ఎడ్యుకేటెడ్ అయి ఉండాలా, పెద్ద నిపుణుడై ఉండాలా, అతను ఎన్నో శాఖలలో ఇదివరకు పనిచేసిన వాడై ఉండాలా, భారత ఆర్థిక వ్యవహారం గురించి పూర్తిగా తెలిసిన వాడినే పెడతారు అక్కడ. అలాంటిది ఇప్పుడు ఈ సెక్షన్ ద్వారా వాళ్ళని తీసేసి ప్రభుత్వం తన చేతిలో తీసుకుంటుంది. ఇంకేం చేస్తుందో తెలుసా? ఆర్బీఐ దగ్గర రూపాయి లేకుండా చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో మొత్తం. ఎందుకు? ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఆ అధిపతితో వీళ్ళు వ్యభిచరించిన ప్రజలు మాట్లాడకుండా ఉండడానికి. స్వాతంత్రత కోల్పోతున్నాం మనం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభుత్వం అన్నదనుకో, మీరు ఖచ్చితంగా ఆ యొక్క మృగం యొక్క ముద్రలో చేరాల్సిందే. ఏంటిది ఆ మృగం యొక్క ముద్ర? ఫెలోషిప్ కార్డ్. ఆ 666 666 ఫెలోషిప్ కార్డ్ అందులోకి రావాలంటే రావాల్సిందే. ఇక ఆర్బీఐ చేతిలో కూడా ఏం లేదు ఇప్పుడు, ఇక స్వయం ప్రతినిధి ఏం లేదు ఇప్పుడు. ప్రశ్న సార్, దీంట్లో ఆర్బీఐ డైరెక్టర్ డిసెంట్ నోట్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాలు చూసే ఒక ప్రముఖ వ్యక్తి సంబంధించిన వ్యక్తి ఉంటే ఉండు పోతే పో అన్నారు. అది కూడా చెప్తున్నాను నేను. అంతే, రిజర్వ్ బ్యాంకుకు మీరు పేమెంట్ బ్యాంక్ వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ నుంచి తొలగించారు. ఆఖరికి వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. దాన్ని కూడా తొలగించేసి మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ అని 3 మెంబర్లతో కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ మెంబర్లతో ఏర్పాటు చేశారు. ఇది రెండోది. ఆఖరికి ఈ రిజర్వ్ బ్యాంకులో మీరు అన్నట్లు ఈ ఆర్ఎస్ఎస్కు చెందిన గురుమూర్తిని మరొక వ్యక్తిని నియమించారు. వీళ్ళు ఆర్బీఐ డైరెక్టర్నే బెదిరించారు, మీరు ఉంటే ఉండండి పోతపోండి అని. రిజర్వ్ పరిధిలో నుంచి మీరు అన్నింటినీ తొలగిస్తున్నారు. ఆఖరికి రిజర్వ్ బ్యాంకులో రిజర్వ్స్ ఉంటాయి. ఎందుకుంటాయంటే బ్యాంకులు ఎప్పుడైనా సంక్షోభంలో పడితే ఆదుకోవడానికి ఉంటాయి.
ఆ రిజర్వ్స్ అన్ని మాకు ఇచ్చేయండి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది. చూడండి. చరిత్రలో ఏనాడు లేనంతగా 30,000 కోట్ల రూపాయలు ఈసారి ఆర్బీఐ కేంద్రానికి ఇస్తే మాకు సరిపోదు, మాకు 66,000 కోట్లు ఇవ్వండి, ఏముండదు. చరిత్రలో ఇంతవరకు ఆర్బీఐ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి డబ్బు ఇవ్వలేదు. కానీ ఆర్బీఐ దగ్గర నుండి 30,000 కోట్లు తీసుకున్నది వాళ్ళ డైరెక్టర్ని పెట్టుకొని. ఇంతకు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏం అవసరము? యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కొన్ని లక్షల కోట్లు, అన్ని శాఖల నుండి వచ్చే డబ్బు కొన్ని లక్షల కోట్లు. ఆర్బీఐ దగ్గర ఉన్నది ఏంటంటే అది రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ అంటే కొంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట, దాన్ని బయటికి తీసుకురావద్దు వాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఇప్పుడు అందరి హక్కులను తన చేతిలోకి తెచ్చుకుంటుంది. ఏమైనా అర్థమవుతుందా మీకు? మొత్తం అందరి హక్కులు వాళ్ళ చేతులకు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. మనందరి హక్కులు. అఫ్కోర్స్ మనం ఉండమనుకో, మనం ఉండము, కానీ చెప్తున్నా నేను ఆ విషయాన్ని. అవునంటారా? అంటే ధనం సంపాదించుకొని దానిపైన ఉన్నటోళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎంటర్మెసెస్ బోర్డు పెట్టుకున్నంత మాత్రాన పోరు పైకి, వాళ్ళు ఇక్కడే ఉంటారు. నేను మాట్లాడుతుంది వధువు గురించి ఉండరన్న విషయం. స్వయంగా ఇంటర్వ్యూ, అది టీవీ ఇంటర్వ్యూ, అదే మామూలుగా ఎక్కడో సీక్రెట్గా తీసింది కాదు. 2018లో ఈ సంవత్సరంలోనే వాళ్ళు బహిరంగంగా ఇస్తున్నారు దాన్ని. ఎవరూ మాట్లాడతలేరు. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడతలేవు. మాట్లాడకపోగా సపోర్ట్ చేస్తానాయి. ఏంటి ఇవన్నీ? ఏం చేస్తాను? భూరాజులైన వీళ్ళు వ్యభిచరించడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. సోదరుడా, మనం ఎక్కడున్నామో తెలుసా? ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుందో అర్థమవుతున్నదా? ఇది మన దేశ చరిత్ర ఆర్థిక వ్యవస్థ. ఇక ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడితే చాలా వెళ్తాయి. అందరూ అటే ప్రయాణం. ఓ నానుడు ఉన్నది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. అన్ని దారులు రోమ్ వైపే నడుస్తాయని ఉన్నది ఒక సామెత. అది ప్రపంచ సామెత. అన్ని దారులు రోమ్ వైపే వెళ్తాయని. నిజమే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దారులు అటేగా. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం అలా రాబోతున్నది. 100 కోట్లు ఈ వ్యాపారవేత్తలు వాళ్ళ యొక్క దాంట్లో ప్రజల డబ్బులను తీసుకొని వాళ్ళ యొక్క వ్యాపారంలో పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటే ప్రజలు ఏం మాట్లాడలేరు, ఇక ఏం చేయలేరు. అక్కడ ఒక్కసారి షేర్ మార్కెట్ పడిపోతే, అక్కడ వాల్ స్ట్రీట్లో షేర్ మార్కెట్ పడిపోతే మొత్తం ప్రపంచంలో ఉన్న డబ్బంతా ఆహుతి అయిపోతుంది. మొత్తం అదంతా ఆవిరైపోతుంది. అన్ని ధరలు ఆకాశానికి అంటుకుంటాయి. నీ దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. చివరికి అప్పుడు పోపు యొక్క దయాదాక్షిణము పైకి రావాల్సి వస్తుంది అందరు కూడా. ఎందుకంటే ధనమంతా అతని దగ్గరనే ఉంది కనుక. ఈ ఒప్పందం ద్వారా యూదుల దగ్గర ఉన్న మిగతా బాండ్లు కూడా తీసేసుకుంటాడు. ఇక్కడ చూసిన 3.5 సంవత్సరాలలో ఉన్న ఒప్పందంలో వాట్ వి ఆర్ డూయింగ్? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? డబ్బు కోసం పోరాడుతున్నాం, డబ్బు కోసం కొట్లాడుకుంటున్నాం, డబ్బుల కోసం ఆలోచిస్తున్నాం, ప్రార్థనను మర్చిపోతున్నాం, బైబిల్ని మర్చిపోతున్నాం, వర్తమానాన్ని మర్చిపోతున్నాం, వాక్యం కోసం జీవించడం మర్చిపోతున్నాం, అన్యాయాలు చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం, సంఘాన్ని చిచ్చి సంఘం పక్కన పెడుతున్నాం. ఏం జరుగుతున్నది ఇదంతా? ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ఆర్థిక వ్యవహారాల గురించి తెలుసుకోక, ఇవన్నీ జరుగుతున్న విషయాలు తెలుసుకోక ప్రజలను వాళ్ళను కంప్లీట్గా గుడ్డితనంలో పెట్టి, అమాయకత్వంలో పెట్టి, వాక్యం తెలవని అమాయకత్వంలో పెట్టి మోసం చేస్తున్న సంఘ కాపర్లు ఎంతమంది లేరు ఈ రోజున? చూడండి ఏమంటున్నాడో. ఇంకా ఎందుకుండదు అంటారు? 66,000 కోట్ల కేంద్రానికి లేవా? కేంద్రం ఎవ్రీ ఇయర్ బడ్జెట్ 27-28 లక్షల కోట్లు. 27-28 లక్షల కోట్లున్న కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చే అదనంగా 36,000 కోట్ల అవసరమా? కాదు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిధులు లేకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు దెబ్బతింటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు దెబ్బతింటే బిర్లా బ్యాంకులు, అంబానీ బ్యాంకులకు లాభం అవుతుంది. ఇవాళ ఈ పేమెంట్ బ్యాంకులు ఎవరెవరికి అనుమతి ఇచ్చారు మీరు? ఆదిత్య బిర్లా, భారతీ ఎయిర్టెల్, మీరు రిలయన్స్, ముఖేష్ అంబానీ. ఎయిర్టెల్ బ్యాంక్ ఏం చేసింది? అసలు కస్టమర్లకు ఫామ్ కూడా లేకుండా
కస్టమర్ల అనుమతి కూడా లేకుండా, కస్టమర్లకు తెలియకుండా వేల అకౌంట్లు ఓపెన్ చేసి గ్యాస్ సబ్సిడీలను తన వైపు తరలించుకున్నది. ఇది ఎవరికి తెలియకూడదు తెలియదు. మరి దీన్ని రెగ్యులేట్ చేయాల్సింది రిజర్వ్ బ్యాంక్ కదా. రిజర్వ్ బ్యాంక్ పరిధి నుంచి వీటిని తొలగించేస్తామని చెప్తున్నారు. అంటే మీరు వడ్డీ రేట్లపైన ఆర్బీఐకి అధికారం ఉండదు. చివరకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బాకీలను కంట్రోల్ చేయడంలో కూడా ఆర్బీఐ నిర్ణయానికి విఘాతం కలిగిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సహజంగా ఇది ఆర్బీఐ, ఎందుకంటే ఆర్బీఐ పని ఏంటంటే కరెన్సీ వ్యవస్థ మొత్తం, మనీ సప్లై మొత్తం, బ్యాంకింగ్ రంగం మొత్తం ఆర్బీఐ పరిధిలో ఉంటుంది. కానీ డిమానిటైజేషన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్న రఘురామ్ రాజును వ్యతిరేకిస్తే ఆయన ఇంటికి పంపి తన మనిషిని తెచ్చిపెట్టుకున్నారు. తన మనిషి కూడా ఇవాళ తిరగబడుతున్నాడు భరించలేక. ఇంత జోక్యమా? నేను ఏదో ఒప్పుకున్నా కానీ డిమానిటైజేషన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించకుండా ప్రధానమంత్రి ప్రకటించాడు. ప్రకటించి ఏం చెప్పారు మనకు? భారత సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ చెప్పాడు 3 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు తిరిగి రావు, ఇది బ్లాక్ మనీ, ఈ బ్లాక్ మనీ డిపాజిట్ కాదు అని చెప్పాడు. డిపాజిట్ కాని మనీ ఎంతో 10,000 కోట్లు. అంటే అర్థం ఏంటి? ఎంత మనీ అయితే డిమానిటైజేషన్ అంటే తెలుసుగా మీకు? పెద్ద నోట్ల రద్దు, 500 రూపాయలు 1000 రూపాయల నోట్ల రద్దు అయింది కదా. అప్పుడు ఏమని చెప్పారంటే 3 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉంది ఇండియాలో, అవేవి బ్యాంకులోకి రావు, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తే ఇవి ఎక్కడే అని అడుగుతాము. వింటున్నారా? సో అందుకోసమే 3 లక్షల కోట్లు, హలో 3 లక్షల రూపాయలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు అది 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 నల్లధనముగా ఉంది కనుక బ్యాంకుకి రాదు కనుక అవి వాళ్ళ దగ్గర ఉన్న పనిచేవిగా అప్పుడు మంచి ఇండియా అప్పుల నుండి పైకి వస్తుందని చెప్పారు. కానీ విచిత్రం ఏం తెలుసా? డిమానిటైజేషన్ తర్వాత కేవలం 10,000 కోట్లు మాత్రమే, 10,000 కోట్లు మాత్రమే రాలేదు. మరి 3 లక్షల కోట్లు 10,000 కోట్లు తీసేస్తే 290 లక్షల కోట్లు వచ్చినాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? బ్లాక్ మనీ అంతా వైట్ మనీ అయిపోయింది. వ్యాపారవేత్తలు వాళ్ళ యొక్క బ్లాక్ మనీ అంతా ఏం చేసుకున్నారు? అంతేకాదు, చెప్తాడు ఈయన కూడా చెప్తాడు, నేను ఇదివరకు చెప్పినట్టే 500 రూపాయల నోటు పెద్ద నోటు, 1000 రూపాయల నోటు పెద్ద నోటు, ఎవడైనా డబ్బు ఉంచుకోవడానికి అది బాగా సులువుగా ఉంటున్నదని మేము దాన్ని తీసేస్తామని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 500 ఒక 1000 రూపాయల నోటు ఉందనుకో, 100 కట్టకి ఇంత ఉంటుంది అంటే 100 దగ్గర 1,00,000 ఉంది. అదే 100 రూపాయల నోటు ఉందనుకో, వాడికి 1,00,000 కావాలంటే ఇన్ని కలిస్తే ఒక 10,000 అవుతాయి. అలాంటి 10 కట్టలు అయితే 1,00,000 రూపాయలు అవుతాయి. సో ఈ బ్లాక్ మనీ దాచిపెట్టుకోవడం కష్టం 100 రూపాయలలో ఉంటే. అదే 1000 రూపాయలలో ఉంటే ఈజీ. అందుకే మేము తీసేస్తున్నామని చెప్పారు. తీసేస్తున్నాం 1000 రూపాయలు అందుకే తీసేస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఏం చేశాడు? 2,000 తెచ్చాడు. ఇప్పుడు ఇంకా సన్నగాను చిన్నగాను ఇంకా ఈజీగా ఒక ఇంత కట్ట 2 లక్షలు ఉంటుంది. అది ఎడిపోతుంది మన ఆర్థిక వ్యవస్థ. ఇండియా గురించి మాట్లాడతాను నేను, ప్రపంచమంతా ఇట్లనే ఉంది ఇప్పుడు. ఏంటిది? దానియేలు 9వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనము, ప్రకటన 18లో చెప్పబడుతున్న ప్రవచనము, మొదటి ముద్రలో మన ప్రవక్త చెప్తున్న ప్రవచనాలు. మనము ఆరాధనలు బంద్ చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టాం. మనము వాక్యాన్ని ధ్యానించడం మానేసి వీడు మంచోడు కాదు వాడు మంచోడు కాదంటాను. ముందు నీ జీవితం ఎట్లుందో చూసుకో, నీ బ్రతికి ఎట్లుందో చూసుకో. నీ కళ్ళలో ఉన్న దూలమును విడిచిపెట్టి ఎదుటవాని కళ్ళలో ఉన్న నలుసును చూస్తున్నావు. నేను చర్చికి రాను, నేను నా భార్యను పంపుతగా నేను రాను, నా భర్త వస్తాడుగా నేను రాను. ఏంటి? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం జరుగుతుందో తెలుసా నీకు ఇక్కడ? ప్రేమల ద్వారా పిల్లలారా, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు జాలనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకవైపు నాకు ప్రవచనాలు కనబడతాయి, కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్, ఇవి ప్రస్తుత ఆర్థిక విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎటు వెళ్తుంది బ్యాంకింగ్ సిస్టమ్, డిజిటల్ సిస్టమ్ ఎందుకు చేశాడు, ఎందుకు డిమానిటైజేషన్ చేశాడు, మొత్తం ఆర్బీఐ ఎవరి చేతికి వెళ్ళిపోతుంది ఇప్పుడు.
స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్బీఐ ఇప్పుడు ప్రభుత్వం చేతికి వెళ్ళిపోతున్నది. ఎందుకు? డబ్బంతా ప్రభుత్వం చేతికి వెళ్తున్నది, వ్యాపారుల చేతులకు వెళ్తున్నది. ఎందుకు? భూరాజులను వర్తకులను ఆమెతో వ్యభిచరించిరి, దానితో వ్యభిచరించి ధనవంతులైరి. మీకు ఏమైనా అర్థమవుతుందా? నెక్స్ట్ రద్దు చేస్తారో అంత మొత్తం బ్యాంకులోకి వచ్చింది. అంటే నువ్వు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి అనుమతించావు. కొన్ని క్యాష్లెస్ ఎకానమీ అన్నారు. ఇవాళ భారతదేశంలో డిమానిటైజేషన్ కన్నా ముందున్న క్యాష్ కన్నా ఎక్కువ క్యాష్ సర్క్యులేషన్. అబ్బా, అంటే టోటల్ ఫెయిల్యూర్ కదా. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి నువ్వు అనుమతించావు కదా. అంటే పెద్ద నోట్లు రద్దు చేసి అంతకన్నా పెద్ద నోటును తెచ్చారు. ఆ పెద్ద నోట్లు అంటే పెద్ద నోట్లు ఎందుకు రద్దు చేశారు? మీకు పెద్ద నోట్లు 500,000 రూపాయలు ఉంటే బ్లాక్ మనీ దాచుకున్నాడు ఈజీగా దాచుకుంటాడు, దీన్ని రద్దు చేసేవాడు దాచుకోలేడు అన్నారు. అంతకన్నా 2,000 నోటు ఇచ్చి జాగ్రత్తగా దాచుకోని చెప్పారు. ఇవాళ ఎలక్షన్లు వచ్చాయి, మీకు ఎక్కడ 2,000 నోట్లు కనబడతలేవే? 2,000 నోట్లు దాచుకున్నారు అందరూ. ఒక నిమిషం, ఎలక్షన్స్ వచ్చినాయి, 2,000 నోట్లు కనబడతలేవు. చూడండి, ఒక లోకస్తుడు చెప్తున్నాడు అది. నెక్స్ట్, అంటే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండకుండా చేసేందుకు కరెక్ట్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమింగ్ చేశారు. రిజర్వ్ బ్యాంకులు ఇంతటి భయంకరమైన జోక్యం ఏనాడు భారతదేశ చరిత్రలో మనం చూడాలి. రైట్. అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి ఆమె చెప్పండి. లైట్స్ అర్థమైన వాళ్ళందరూ ఒకసారి ఆమె చెప్పండి. లైట్ లేము. ప్రేమ దేవుని పిల్లలారా, చూడండి ఎంత స్పష్టంగా మనకు మన భారతదేశపు ఆర్థిక స్థితి గురించి మాట్లాడతాను నేను. ఇప్పటిదాకా అమెరికా అది ఇదని మాట్లాడినాం మనం, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్. ఇప్పుడు మన సంగతి ఏంది మరి? ప్రవచనం జరుగుతుందా? లేఖనం జరుగుతున్నదా ఇప్పుడు మన దేశంలో? ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వస్తే మనకు రాదంటారా? ఎందుకంటే కొంతమంది ఆలోచనలు ఏమున్నాయో తెలుసా? ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం గురమైనా ఇండియాకి ఏం కాదన్నారు, కానీ ఇప్పుడు ఇండియా కూడా వస్తుందని నేను రుజువు చేస్తాను ఇక్కడ. వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రైవేట్ సెక్టర్లకు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఆ యొక్క వ్యాపారవేత్తలు, వర్తకులు ఏం చేస్తారు? తీసుకెళ్ళి వాళ్ళు అంతర్జాతీయ మార్కెట్లో పెడతారు డబ్బును. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో వాల్ స్ట్రీట్ ఎవరి చేతిలో ఉందో మనం చూసాము ఇక్కడ. ఒక్కసారి దాని యొక్క బాండ్లని పడిపోతా, దాని ఏమంటారంటే దాని ఏమంటారు బ్రదర్, లావాదేవీలు. ఆ లావాదేవీలను ఏమంటారంటే షేర్ మార్కెట్. ఆ షేర్ మార్కెట్ అంటే ఒక్కసారి పడిపోయింది అనుకో, ఇప్పుడు మన ధనమంతా పోయిందనుకో, ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు కరువు మొదలవుతుంది, ఆర్థిక సంక్షోభం మొదలవుతుంది. ప్రజల దగ్గర డబ్బులు ఉండవు, దాచుకున్న ధనమంతా వాళ్ళు అక్కడ పెట్టారు, అదో పూర్తిగా మొత్తము దివాలా తీసింది. ఏంటి పరిస్థితి? అన్ని మార్గాలు ఇప్పుడు రోమ్ వైపు ఉంటాయి. ఇక ప్రపంచంలో ఉన్న మార్గాలన్నీ రోమ్ వైపు. అప్పుడు రోమ్ ఏం చేస్తుంది? అప్పుడు చేస్తాడు ఆయన యొక్క దయాదాక్షిణ్యాల పైన ప్రపంచముతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. అప్పుడు ప్రపంచంలో ఒకే ప్రభుత్వం వస్తుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్. ఫ్రెండ్స్, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరుగుతుంది ఇది. కానీ ఇందులో చాలా మంచి విషయం ఏంటంటే, మనకు ఇవన్నీ మేలుకొలుపులు. వాక్యము నెరవేర్పు జరుగుతుంది అన్నటకు ఈరోజు వధువుకి ఇది మేలుకొలుపై ఉన్నది. ఎత్తబడుటకు మనం సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఈ ఒప్పందం మనం చూడం. వి విల్ బి ర్యాప్చర్, మనం ఎత్తబడతాం. భూ సంబంధం పైన మనసు పెట్టకండి, భూ సంబంధమైన విషయాల పైన మనసు పెట్టకూడదని పౌలు గారు చెప్పాడు. పరలోక సంబంధమైన వాటిపైన మనసు పెట్టండి అన్నాడు ఆయన. లక్ష్యము జాబ్ కాదు, లక్ష్యము ఉద్యోగం కాదు, ఇప్పుడు మన లక్ష్యాలు వ్యాపారాలు కాదు, ఇప్పుడు మన లక్ష్యాలు ఇల్లులు కట్టుకోవడాలు కాదు, ఇప్పుడు మన లక్ష్యాలు సంఘాలు స్థాపించడాలు కాదు, చర్చ్ బిల్డింగ్లు కట్టడాలు కాదు. ఇప్పుడు మన లక్ష్యాలు సంఖ్యలు పెంచుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, వెనకకు డబ్బు వేసుకోవడం కాదు. ఇప్పుడు మన లక్ష్యాలు ఎత్తబడుట. వీ హ్యావ్ టు బి ర్యాప్చర్. ఎందుకంటే ఇవన్నీ జరిగే ముందు ఎత్తబడ జరుగుతా అన్నాడు.
పరిస్థితులన్నీ ఇప్పుడు అలా వచ్చేస్తున్నాయి. ఇక సరే, దీని గురించి ఎవడన్నా ధర్నా చేస్తున్నాడా? సరే, మీకు మంచి ఉదాహరణ చెప్తా. 20 ఏళ్ళ క్రితము పెట్రోల్ ధర రూపాయి పెరిగితే మొత్తము భారతదేశం అంతా బంద్కు పిలిపించేది. ఎంతమంది గుర్తుంది? 1 రూపాయి పెరిగితేనే మొత్తము భారతదేశం అంతా బంద్కు పిలిపించేది. ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి స్వచ్ఛందంగా బంద్ చేసేవాళ్ళు, అవునా? ఇప్పుడు పెట్రోల్ ధరలు, అటు డీజిల్ ధరలు, అటు చమురు ధరలు ఇవన్నీ ఇంత పెరుగుతున్నా బంద్ కాదు కదా, ప్రజలు పట్టించుకోవట్లేదు దాన్ని. అంటే ఏమైంది? ప్రవచనం నెరవేర్పు. ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే ఎవరైనా పట్టించుకునేటోడు ఉన్నాడా? అది జరుగుతాయి బ్రదర్, మామూలే అంటారు ఎవరికైనా చెప్తే. కానీ మనకు అది ప్రవచనం, అది మనకు అది లేఖనంతో సంబంధం, అది మనకు ప్రత్యక్షత, అది రైట్. సరే, ఇప్పుడు ఇది జరుగుతుందా? ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో తెలుసా? విలియం, రెడీగా ఉన్నావా? చూడండి, ఇప్పుడు వీడియో చూడండి. ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. చాలు, అదొకటి పని చేయండి, సరిపోతుంది. దాన్ని ఫుల్ తీసుకురా. ఇతను ఒక సన్హెద్ర సభ ఎంతమంది తెలుసు మీకు? బైబుల్ తెలవకపోతే, వర్తమానందులో పోతే నేనేం చేయను. సన్హెద్ర సభ అంటే అది యూదుల కోట. అది దాంట్లో ముఖ్యమైన లీడర్స్ ఉంటారు. దానికి ప్రధాన యాజకుడే న్యాయాధిపతి, అతనే తీర్పు తీర్చేవాడు. యేసుక్రీస్తును గెత్సెమనే తోటలో బంధించాక ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారంటే పిలాతు దగ్గరికి కాదు, సన్హెద్ర సభలోనికి తీసుకెళ్లారు. అర్థమైన వాళ్ళందరూ ఆమని చెప్పండి. సో ఇప్పుడు సన్హెద్ర సభలో ఇతను ఒక మెంబర్. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు బలిపీఠం కడుతున్నారు. బలిపీఠం కట్టారు వీళ్ళు. అనుదిన బలులు అర్పించడం మొదలు పెడుతున్నారు. సరిగ్గా ఆ యొక్క మసీదుకు దగ్గరలో, వాళ్ళకు అది పరిశుద్ధ స్థలం అది, కానీ ఇప్పుడు అది అక్కడ ఒమర్ మసీద్ ఉన్నది. ఆ మసీదుకి దగ్గరలో వాళ్ళు కడుతున్నారు. చూడండి, దాని యొక్క రిచువల్, దాని యొక్క కార్యము ఇదిగో జరిగింది. ఏంటిది? వాళ్ళు ఏం ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నారు? 3rd టెంపుల్, 3వ మందిరాన్ని ఎలాగైనా తీసుకురావాలని చూస్తున్నారు వాళ్ళు. Right. The Messiah will be the judge. The Mashiach will be the judge, and not for what he sees, and not for what he hears, but what he smells. You believe the Mashiach ben David is coming to Mashiach this ben temple? David is very soon, and he is a Jew, and he is not Jesus. And వాళ్ళు ఏమంటారంటే, యేసు కాదు, దావీదు కుమారుడు రాబోతున్నాడు, మెస్సయా రాబోతున్నాడు, మేము దాన్ని నమ్ముతున్నాము. అది యేసు కాదు, క్రైస్తవులు చెప్పినట్టు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా గుడితనంలో ఉన్నారు కదా. దేవుడు వాళ్ళ గుడితనం కలిగేస్తాడు. 2 ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళ గుడితనం తీసివేయబడుతుంది అక్కడ. రైట్. the Christians want to hold it, they can hold it, but we will never change our mind. మా మనసులో మేము ఎన్నడూ We prefer to మార్చుకోము. go back to Auschwitz క్రైస్తవులు and చెప్పినట్టు not చెప్పుకొనివ్వండి అంటున్నాడు. to change our religion. This is the main thing. We are loyal. What would happen to Christians who refuse this Messiah and hold on to Jesus? Then we will see. We'll We go will to- see. I don't know. I'm not the ఏం ప్రశ్నించాడంటే ఆ యొక్క ఇంటర్వ్యూ తీసుకున్న ఆయన విలేకరి, ఒకవేళ మీరు చెప్తున్న మెస్సయ్యాను ఒకవేళ క్రైస్తవులు వ్యతిరేకిస్తే, యేసుతోనే వాళ్ళు నిలుచుంటే, యేసే మెస్సయ్య నమ్మితే మరి ఏం జరుగుతుంది అంటావు అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? చూద్దాము, అప్పుడు చూద్దాము, నేను మెస్సయ్యను కాదు కదా అంటున్నాడు ఆయన. పెట్టు Messiah. అదిగో ఆల్టర్, బలిపీఠం కడుతున్నారు. So yeah, what we've got is new Sanhedrin and the dedication of the 3rd temple altar, which is unbelievable to see. We thought that నా వైపు చూస్తుండు కొంచెం. ఇది కొత్త 3వ మందిరం యొక్క బలిపీఠం. ఇది దాని ప్రతిష్ఠత జరుగుతున్నది. కొత్త సన్హెద్ర సభ్యులు వీళ్ళు అని చెప్తున్నాడు ఇంగ్లీష్లో. వాళ్ళు చేస్తున్నారు అక్కడ. this was fake news, friends. We didn't realize this was even real news. Those weird articles on the internet, but it turns out 10:30 a.m. this morning in Jerusalem,
we actually have a dedication ritual for the ఫేక్ altar. న్యూస్ కాదు, ఇది ఇంటర్నెట్లో వెళ్తున్న ఫేక్ న్యూస్లు కాదు, ఇది వాస్తవంగా ఇప్పుడు ఉదయం 10:30కి ఇక్కడ ప్రతిష్ఠత జరుగుతా ఉన్నది, బలిపీఠ ప్రతిష్ఠత 3వ మందిరంది అని చెప్తున్నాడు అక్కడ. Sacrificial altar of the third temple, the day after Hanukkah, the feast of dedication. We have this dedication. ద ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్, ప్రతిష్ఠత పండగ తర్వాత వారు మొట్టమొదటిసారిగా ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. నెహెమ్యా కాలంలో కూడా అదే జరిగిందని చెప్తాడు. ఇప్పుడు 2వ మందిరాన్ని వాళ్ళు మళ్ళా పునరుద్ధరించినప్పుడు, రైట్, ceremony by the new Sanhedrin. Building the third temple, then everybody will prosper, because this is what this temple is for the whole world. So you think that there could be some union between all the religions as part of this? Absolutely, we already have. ఇప్పుడు అతను అడుగుతున్నాడు, ఇతను కూడా ఒక సన్నిహిత సభ్యుడు. ఇప్పుడు ఈ 3వ మందిరం అవసరం అంటే 3వ మందిరం ప్రపంచానికి అవసరమై ఉన్నది, అది వాస్తవం, అది సంపూర్ణం. అది మరి దీనికోసము ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఏకం చేసుకుంటారా అంటే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఏకమవుతాయి అంటున్నాడు. యూదులతో ఎందుకు ఒప్పందం చేస్తాడో తెలుసా? ఆ 3వ మందిరం కోసం. వారి దగ్గర ఉన్న ధనమంతా లాక్కుంటాడు, ద్రవ్యమంతా. వింటున్నారా? సో ప్రపంచ మతాలన్నీ ఏకమవుతాయని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, సన్నిహిత సభ్యులే, రైట్. Unity, but everybody's afraid from the terrorists. So this is our job, to unify everybody to worship the only true living God in the third temple with all the nations that will worship God. So the rededication of the second temple took place after the Maccabean War, which is what Hanukkah is celebrating. So we've got the dedication of the third temple at the end of Hanukkah here. You know, it's pretty symbolic what we're seeing. Very, very interesting to see such a bold statement here in Jerusalem. So we're witnessing here a dedication of the sacrificial altar for the third temple. הוא אמר, ואז הממונה אומר להם, הצביעו. כל אחד מוציא או אצבע אחת או 2 ולא מוציאים את האגודל. הממונה נוטל מצנפת מעל ראשו של אחד מהם ומיד מחזירו. וכעת מתחיל למנות ממנו עד שישלים את המספר שהסכימו עליו. שימו לב, הוא סופר את האצבעות שכל אחד הוציא, עשה את זה אחד מהכהנים המבוגרים. כעת ניגש לתרומת הדשן. Right, and we are the temple of the Holy Spirit, our body. Yeah. So this, you know, when you've got Christians funding, some Christians funding this third temple, it's just like, this is not going in a good direction, is it? I mean, I think a lot of people believe that when this temple is built, either the Messiah will help build it or he will come after it's built. And so they're still expecting that Messiah. ఎవరు చెప్తున్నాడంటే చాలా మంది జనులు నమ్మేది అంటే ఈ 3వ మందిరం కట్టిన తర్వాత అప్పుడు మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నారు, మెస్సయ్య వస్తాడు అని చెప్తున్నాడు, రైట్. If we're funding it and we believe that the Messiah already came, we're kind of feeding into that same lie. Well, the Antichrist, potentially. Yeah, the abomination of desolation. Yeah. Yeah. So what do you think? I mean, this is pretty serious stuff. This is not, you know, the fact that they're actually doing an offering by the looks of it. This is not some silly little thing. This is a big deal. They're serious about this, you know. Yeah, I believe that this is a symbol of those sacrifices that are going to be happening in the third temple. Wow. So, no. ఇదేంటిదంటే ఆ 3వ మందిరములో చేయబోతున్న ఆ బలి అర్పణలకు ఇది ఒక సింబల్గా ఉన్నదని చెప్తున్నాడు అతను. అంటే వాళ్ళు ఏంటిదంటే ఒక సింబలిక్గా చూపిస్తున్నారనమాట.
అవన్నీ జరగబోతుంది ఇలా అని చెప్పేసి వాళ్ళు దానికోసం ఇప్పుడే దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. Crazy times, my friend. It is very crazy times, but we need to continue to have the Jewish people in our prayers and just ask the Lord for a revelation and guidance on how to show them that Yeshua came, Yeshua paid for their sins upon that cross, but they need to accept that. Right. And so I'm no better than anyone else. It is only by the grace of the Lord that I'm able to be here and have the knowledge of Yeshua. Would you say it's more of a one world temple for the whole? Not be never one religion. It will be nations. Okay. And the nations are like gemstones, very precious. Okay. So maybe the United Nations will work with you on this. Maybe we hope that they will change their way. But what we say to the nations, if you want to the pure law, the justice, the mercy, the peace, you must follow the Bible. שבט יששכר היו יודעי בינה לעתים. התייעצו איתם, משכן הזה ינוע בדרכים, אנחנו במדבר סיני, צריכים להגיע לירושלים. You think we're in the time it's almost here, the third temple? Yes, absolutely. Many Muslims, I'm talking about the high, let's say, rank or hierarchy in the Muslim religions, came to us and asked us, please build a temple. Why? Because the temple is for everybody. It's for the whole nations to prosper and thrive. So they came to us and asked, please build a temple. Now, the problem is with the radicals. The new world without any, let's say, negative and forbidden feelings, like hatred, like revenge, like it will be only loving, appreciation, honoring. So this will be a new world, but not all order. It will be a new world, holistic, the holistic way, the way God wants it. So there seems to be this to the Laodicean church, this whole thing, with Christians funding it and pushing the idea that this needs to be done. There seems to be some links with the Arminian theology, the New Apostolic Reformation, and also cults like Hebrew Roots. There was a conference recently where they're pushing that this needs to be done for prophetic purposes, and this is in a church that is NAR linked. So you see where all of this seems to be leading. Don't be deceived, folks. Remember, Jesus Christ is our sacrifice for sins. And if we're born again, he dwells in us. We are the temple of the Holy Ghost. We are the temple of the Holy Ghost. Stephen was stoned to death for speaking this truth by those people who loved and revered the second temple made of stone. So remember that we are the temple, that we don't need another stone temple to make sacrifices for sins. That this is actually seems to be leading towards the prophecy of the Antichrist standing in, the abomination of desolation, standing in the holy place. Originally. And what's more, they even claim now to have the red heifer, which is a news story that came out just a month or so ago, that the Temple Institute claim to have a red heifer. Time is short, folks. Time is short. And ultimately, this is all prophecy. It's all what we've been told in the Bible by the Lord. All this prophecy is eventually leading to the revelation of Jesus Christ, who will return to this world, to the Mount of Olives, and rule as Messiah, as King of Kings over the whole earth, and his kingdom will be now and forevermore. It's serious because it is a rejection of the Messiah. When Yeshua came and he walked on the earth during the Last Supper, he said that this is the blood of the new covenant. వాళ్ళు ఇప్పుడు సింబలిక్ దాన్ని చేశారు గుర్తు రూపంలో, కానీ వాళ్ళు నిజంగానే చేయబోతున్నారు. సన్హెద్ర సభ వాళ్ళందరూ వాళ్ళే ప్రపంచానికి చూపించడానికి.
ఇది మూడవ మందిరం కాదు, కానీ మూడవ మందిరం కట్టబడబోతున్నదని, ఖచ్చితంగా అప్పుడు ఆ సమయంలో మరలా ఈ యొక్క అనుదిన బలులు తిరిగి పునరుద్ధరించబడతాయని వాళ్ళ నమ్మకం. అది అయితే ఆ మూడవ మందిరం కట్టబడుతుంది నిజమే, అయితే అనుదిన బలులు అర్పించబడతాయి అది నిజమే. కానీ ఆ సమయంలోనే ప్రకటన 11లోని 2 ప్రవక్తలు వచ్చి మీరు సిలువ వేసిన యేసే ఆ మెస్సయ్య అయి ఉన్నాడని, ఆ మోషే ఏలియాల వర్తమానం ద్వారా, ఎందుకంటే మొదటి రాకడం ముందు మోషే ఏలియాలు వస్తారు, రెండవ రాకడం ముందు మోషే ఏలియాలు వస్తారు, మూడవ రాకడం ముందు కూడా మోషే ఏలియాలు వస్తారు. ఆ మోషే ఏలియాల వర్తమానం ద్వారా 1,44,000 మంది యూదులు రక్షించబడతారని, 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది తీయబడతారని మనకు లేఖనం స్పష్టంగా చెప్తున్నది. అయితే ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే వాళ్ళు రెడీ అవుతున్నారు, అక్కడ వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు వాస్తవంగా, కానీ గుడ్డితనంలో కూడా వాళ్ళ యొక్క ప్రవచనం వాళ్ళు గుర్తించి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. మరి ఇదంతా జరుగుతున్నదంటే కన్నులు తెరిచిన మన సంగతి ఏంటిది? చివరి కాల వర్తమానంలో ఉన్న మన సంగతి ఏంటిది? సరే, సంఘ శాఖలంటే గుడ్డివి, దిగంబరివి, గుడ్డివి, దరిద్రమైనవి, దిక్కుమాలైనవి, అవునా? అది లేఖనం చెప్తుంది. కానీ మనం ఏంటిది? ఎంటైమేసలో ఉన్న మన సంగతి ఏంది? చివరి కాల వర్తమానం నమ్ముతున్న మన సంగతి ఏంది? మన కన్నులు తెరవబడ్డాయి కదా. ఒకవైపు ఇజ్రాయేలు మూడవ మందిరం కట్టడానికి వాళ్ళన్నీ సిద్ధపడ్డారు, దానికి సింబాలిక్గా, అది నిజం కాదు కానీ సింబాలిక్గా చూపిస్తున్నారు వాళ్ళు గుర్తు రూపంలో. వింటున్నారా? ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు యెరూషలేములో వాళ్ళు కూడుకుంటారని వాళ్ళకున్న ప్రవచనం అది. మరి ప్రవక్త కూడా అదే అన్నాడు కదా. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకవైపు అది జరుగుతున్నది, ఇంకోవైపు ఆర్థిక వ్యవస్థలు ఇట్లా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎటు చూపిస్తున్నాయంటే వధువు ఇప్పుడు సిద్ధపడే సమయంలో ఉన్నదామె. ఆమె తన యొక్క ఆ యొక్క దివిటిలను శుభ్రపరచుకునే సమయం ఇది, వెళ్ళిపోయే సమయం ఇది. ఆమెనంటారా? ఇవన్నీ ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇంకా నీ జీవితంలో దేవుడికి పూర్తిగా స్థానం ఇవ్వకపోతే ఇవ్వమని కోరుతున్నాను. మొదటి స్థానము నీ హృదయంలో దేవుడికే ఇవ్వు, వాక్యానికి. ఆయన తర్వాతనే ఏదైనా. వాక్యం తప్ప నాకేమీ వద్దని చెప్పు. దేవుడి తర్వాతనే ఏదైనా. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. మరి ప్రవక్త ఏమన్నాడు? నువ్వు వాక్యాన్ని స్వీకరించడమే దేవుని స్వీకరించడం. మరి దేవుని స్వీకరించడమే పరిశుద్ధాత్మను స్వీకరించడం. ఎందుకంటే వాక్యమే పరిశుద్ధాత్మై ఉన్నాడు. ఈ కాల వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిజమై ఉన్నది. స్నేహితులారా, ఇప్పటికైనా జీవితాలను మార్చుకోండి, ఇప్పటికైనా లక్ష్యాలు మార్చుకోండి, ఇప్పటికైనా దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకోనండి. వర్తమానాలు చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థించండి, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధంలోనికి రండి. ఆ రోజు హానోకు ఎలాగైతే దేవునితో నడిచాడో, ప్రపంచం నడవలేదు కానీ హానోకు నడిచాడు. ఈరోజు ప్రపంచం ఎవరు దేవునితో నడవరు, కానీ ఈ హానోకు నడుస్తుంది. ఈ హానోకు ఎవరో కాదు, ఈ కాల వధువై ఉన్నది. ఈ వర్తమానం నమ్ముచున్న వాళ్ళే ఈ హానోకు అయి ఉన్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా క్రీస్తుతో నడుస్తూ ఉంటారు. వాళ్ళు నడవడం అంటే అర్థమైంది, ఈ ప్రత్యక్షతలు వాళ్ళకి బయలుపరుస్తూ ఉంటే వాళ్ళ ఆ వెలుగులో నడవడం అన్నమాట. ఆ మార్గంలో వాళ్ళు నడవడం. అక్కడ ఈ ప్రత్యక్షతలు వాళ్ళకి తెలియజేయబడతా ఉంటే సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకోనండి. ఇప్పుడు మనకు లక్ష్యము డబ్బు సంపాదించడం కాదు, బిల్డింగ్లు కట్టుకోవడాలు కాదు, చర్చ్ బిల్డింగ్లు కట్టడాలు అవన్నీ అవి ఓకే, అవి మంచియే. కానీ మన లక్ష్యం అది కాదు. మన లక్ష్యం ఎత్తబడుటకు సిద్ధపడుట. ఓకే, చర్చ్ బిల్డింగ్ కట్టడం తప్పులేదు, అవసరం కాబట్టి. కానీ మన లక్ష్యం ఏమై ఉండాలంటే చర్చ్ బిల్డింగ్ కాదు, మన లక్ష్యము వాక్యమై ఉండాలా, ఎత్తబడుటకు సిద్ధపడుటై ఉండాలా. చూడండి, మనకు తెలియకుండానే మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మన చేతుల్లో నుండి దిగజారిపోయిందో చూసారా? ఏ విధంగా ప్రకటన 18లో చెప్పినట్టుగా ఆ స్త్రీతో వ్యభిచరించడానికి, ఆ మహాపట్టణముతో వ్యభిచరించడానికి వెళ్ళిపోతున్నారో చూసారా? జత కలబోతున్నారు వాళ్ళు, కలవబోతున్నారు వాళ్ళతోటి. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న సంఘములన్నీ ఏకమైపోయినాయి. ప్రపంచ సంఘ సమాఖ్య ఏర్పడినది. ప్రకటన 13లో ఉన్న ఆ యొక్క మృగం యొక్క ప్రతిమ ఇప్పటికే సిద్ధమైనది. అదే ప్రపంచ సంఘముల సమాఖ్య. ఇది సాయంకాల సమయం. ఏ గూటికి చెందాల్సిన పక్షి ఆ గూటికి చేరుతుంది. అందుకే వాళ్ళు జతలు కలుస్తున్నా మీరు గమనించారా?
ఈరోజు ఉదయమే నేను సికింద్రాబాద్లో చెప్పాను, ఆమోస్ చెప్పిన ప్రవక్త, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. నువ్వు సమ్మతించకుండా నడవలేవు నువ్వు. నేను ఉట్టిగానే వెళ్ళాను బ్రదర్ ఆ పాస్టర్ కాన్ఫరెన్స్కి. హలో, నువ్వు ఉట్టిగా వెళ్ళలేదు, సమ్మతించావు నువ్వు అక్కడ. డోంట్ టెల్ నాన్ సెన్స్, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడకు. నువ్వు సమ్మతించావు నువ్వు అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలు స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి. నేను చెప్తాననుకున్న కుటుంబ మెసేజ్ చెప్పలేదు, నెక్స్ట్ వీక్లో చెప్తాను. కానీ ఇది మీకు అర్థమైందా? ప్రవచనాలు జరుగుతున్నాయా? దానియేలు 9లో ఆ ఒక వారం ఆ నిబంధన జరగడానికి రెడీగా ఉందా? ఇప్పుడు ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలడానికి రెడీగా ఉన్నదా? అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఏమవుతున్నాయి మీకు అర్థమవుతున్నదా? మన ఇండియానే, నేను ఇప్పుడు కరెంట్ అఫేర్ మన ఇండియా చూపించాను. నేను అతనికి బైబిల్ గురించి ఏం తెలియదు, కానీ అతను ఆర్థిక నిపుణుడు. ఏం జరుగుతుందో చూశాడు, దాన్ని చెప్పగలుగుతున్నాడు. కానీ ఇంకేం జరగబోతుందో అతను తెలియదు, మనకు తెలుసు. అతను ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎన్ని పేపర్లు ఇచ్చినా ఏం జరిగేది అక్కడ, ఎందుకంటే అవన్నీ అటే వెళ్ళాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, సిద్ధపడండి. రాకడ కొరకు ఇప్పటికైనా సిద్ధపడండి. ఇంకా వర్తమానాలు చదవండి, ప్రవక్త వర్తమానాలు బాగా వినండి, బైబిల్ బాగా చదవండి, ప్రార్థన బాగా చేయండి. ఎందుకంటే బైబిల్ చదువుతూ ఉంటే మీకు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ కలుగుతుంది. వర్తమానాలు వింటూ ఉంటే మీకు మోకరించాలన్న ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ప్రార్థన చేయండి అని చెప్పి అదే మీ లోపల ప్రేరేపణ తీసుకొస్తుంది. నేను దేవునితో వ్యక్తిగత సంబంధంలోనికి రావాలి అని నీకు అనిపిస్తుంది ఈ వర్తమానాలు విన్నప్పుడు. హల్లెలూయా. అందుకే తప్పకుండా ఈరోజు ఈ వర్తమానము మనందరినీ మేలుకొలుపుతుందని నేను నమ్ముతున్నాను. ఎంతమంది అయితే దీనిని వినబోతున్నారో ఆ యొక్క నెట్లో, ఎంతమంది అయితే దీనిని లైవ్లో నెట్లో వినబోతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వర్తమానం చేత మేలుకొంటారని నేను నమ్ముతున్నాను. నేను కనీసం ఇప్పటి నుండైనా ఈ ఆర్థిక వ్యవహారాల గురించి ఆలోచించకుండా దేవునిపైన వాళ్ళ మనసును తిప్పుతారని నమ్ముతున్నాను నేను. వధువు తప్పకుండా తిప్పుతుంది ఆమె మనసు, ఆమె వాక్యం పైననే పెడుతుంది ఆమె మనసును. వీటి పైన పెట్టదు, ఇవి తర్వాత విషయాలు. మొదటి విషయం దేవుడు అంటది ఆమె. ఆ స్థితికి దేవుడు వధువును తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మరి మీరందరూ తప్పకుండా ఆ విధంగా చేయండి. వర్తమానాలు వినండి, ప్రవక్త వర్తమానాలు బాగా ధ్యానించండి, వర్తమానాలు బాగా వినండి, ప్రార్థించండి, బైబిల్ బాగా చదవండి, ప్రార్థించండి, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండండి. ఎవరు ఎట్టుపోయినా నీకు అవసరం లేదు. ఎదుటవాన్ని విమర్శించడం మన పని కాదు. విమర్శ దినమున దేవుడే వాని క్రియను బట్టి విమర్శిస్తాడు. మీరు అనొచ్చు, మరి పాస్టర్ మీరెందుకు విమర్శిస్తున్నారు? ఇదివరకే చెప్పాను, విమర్శిస్తున్నది నేను కాదు, ఇక్కడ నిలబడి ఉండడమే నా పని. కానీ మాట్లాడుతున్నది ఆయన, అది కూడా వాక్యములోనే మాట్లాడతాడు ఆయన. వాక్యం దాటుకొని నేను ఏది మాట్లాడని మీరు చూడండి. సో ఖండించేది ఎప్పుడు వాక్యమే అని చెప్పాను నేను. వాక్యం ఖండిస్తుంది, మనం కాదు, నేను కాదు. దట్స్ నాట్ మై డ్యూటీ. నా పని కాదు ఒకళ్ళని ఖండించడం, వాక్యం ఖండిస్తూ ఉన్నది, వాక్యం బోధిస్తూ ఉన్నది దాన్ని. అందుకే చెప్తున్నాను. కానీ మీ పని ఏంటిది? మీరు ఇతరులను ఖండించడం మీ పని కాదుగా. మీ పని ఏంటో తెలుసా? నీకు దేవుడికి మధ్యలో ఎలాంటి సంబంధం ఉందో చూసుకోవడం, అదొకటే మీ పని. ఆ విధంగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. అందరు కూడా దయచేసి తలలు ఉంచి ప్రభు వైపు చూడాలని కోరుచున్నాను. పూర్తిగా మీ జీవితాలను దేవుడికి సమర్పించుకోనండి. థ్యాంక్ యూ లార్డ్. ఇది సమయం, దేవుడికి సమర్పించుకోవాల్సిన సమయం. నీకు దేవుడికి మధ్యలో వ్యక్తిగత సంబంధం ఉన్నదా సిస్టర్? ఉన్నదా బ్రదర్? మనం మేలుకోవాల్సిన సమయం ఇది. మన యొక్క దివిటలను శుభ్రపరచుకోవాల్సిన సమయం ఇది.
లేఖనం ప్రకారముగా మనం ఇప్పుడు ఎత్తబడుటకు సమీపంలో ఉన్నామని అర్థమవుతున్నది. ప్రవచనాలు చాలా వేగముగా జరుగుతున్నాయి. ప్రవక్త 50 ఏళ్ల క్రితం ఏ ప్రవచనాలు చెప్పాడో అవి చాలా వేగముగా ఇప్పుడు జరుగుతున్నాయి. మందమతులుగా ఉండకండి, నిద్రలో ఉండకండి. మనము మత్తులై ఉండడానికి మనం రాత్రి వేళలో ఉన్న ప్రజలం కాదు, మనం పగటి వాళ్ళమని పౌలు గారు చెప్తున్నాడు. పగటికి సంబంధించిన వాళ్ళం, ఎందుకంటే మనకు వెలుగు వచ్చినది. మనకు ఆ వెలుగు, ఆ సాయంకాలపు వెలుగు ద్వారా మనం మేలుకొన్నాం. మనము ఇప్పుడు మనం వెలుగులో బ్రతుకుతున్నాం, లోకము చీకట్లో బ్రతుకుతున్నది. అందుకే వాళ్ళు మత్తులై ఉన్నారు. వారికి ఈ విషయాలు జరుగుతున్నా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కానీ మనం ఇప్పుడు పగటి వాళ్ళం, మనం వెలుగు సంబంధులం. మనం ఈ కాల వర్తమానం యొక్క వెలుగులో ఉన్నాం. దేవుడు ఇవన్నీ మనకు బయలుపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. మన కన్నులు తెరిచి మన కన్నుల ఎదుట అవి ఎలా జరుగుతున్నాయో చూపిస్తున్నాడు. మనం ఇలా చెప్పగలం, యేసు చెప్పినట్టు, నేడు ఈ లేఖనము మన కన్నుల ఎదుట నెరవేర్పు జరిగెను అని. ఎందుకంటే అది మన కళ్ళ ఎదుట జరుగుతున్నాయి కనుక. సమర్పించుకో దేవుడికి, అర్పించుకో దేవుడికి. సంఘ శాఖలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంఘ శాఖలన్నీ ఏకమవుతున్నాయి. ప్రపంచ సంఘముల సమాఖ్య ఏర్పడినది ఇప్పటికే. సన్నిహద్ర సభ అక్కడ యూదులు ఏర్పరచుకున్నారు. వాళ్ళు ప్రపంచాన్ని ఒక్కసారే గుర్తు చేస్తున్నారు. 3వ మందిరం మేము కట్టబోతున్నాం, అక్కడ మేము మళ్ళీ బల్లర్పణ మొదలు పెడతామని, దానికి గుర్తుగా మేము ఇక్కడ చేస్తున్నాం చూడండి అని వాళ్ళు చూపిస్తున్నారు. చూసుకోండి ఒకసారి. వారు నిశ్చయంగా చెప్తున్నారు మేము 3వ మందిరం కడతామని. కట్టిన తర్వాత మెస్సయ్య వస్తాడని. కానీ వాళ్ళకు మెస్సయ్య వచ్చిపోయిన సంగతి తెలియదు, ఎందుకంటే వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళకు తెలియజేయబడుతుంది. వాళ్ళకు మోషే ఏలియాలు వచ్చి చెప్తారు. వాళ్ళకు ప్రకటన 11లో ఉన్న మోషే ఏలియాలు. సమర్పించుకో దేవుడికి. సమర్పించుకో. మనం చివరి దినాల్లో ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రకటన 10వ అధ్యాయం మనమందరం దేవునికి సమర్పించుకుంటూ ఆరాధన చేద్దాం. ఇప్పుడు వాక్యం అయిపోయింది, ఆరాధన చేసే సమయం ఇది. దేవుని ఆరాధిద్దాం. మనం 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. మనం ఇప్పుడు నీ మనస్సులో ఉన్నది తప్పిపోదయ్యా. నీ ప్రణాళిక ఎన్నడైనను మారదయ్యా. అది ఖచ్చితంగా జరుగుతుందని అని మనం ఆయన ఆరాధన చేద్దాం. ప్రణాళిక అంతా జరుగుతున్నది ఇప్పుడు. ఆయన మనసులో ఉన్నది జరుగుతున్నది ఇప్పుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పూర్తిగా మీరు దేవుడికి సమర్పించుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. లేదా థ్యాంక్ యూ జీసస్. పూర్తిగా దేవుడికి సమర్పించుకోనండి. యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా. నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా
ప్రణాళిక మారదు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుటకు నిబంధన దూతగా దిగి వచ్చావు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుటకు నిబంధన దూతగా దిగి వచ్చావు. నీ మనసులో ముద్రించిన వారిని రక్షించుటకు, నీ మనసులో ముద్రించిన వారిని వెదకి రక్షించుటకు. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు. ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు. విప్పబడిన పుస్తకములు వధువుని సమకూర్చుటకు వచ్చావు. విప్పబడిన పుస్తకములు వధువుని సమకూర్చుటకు వచ్చావు. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. 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 నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు. నీ వధువుని ఆ చిన్న పుస్తకంలో సమకూర్చడానికి, మర్మములన్నీ విప్పడానికి, నీ వధువుకి కావలసిన జ్ఞానమును ఇవ్వడానికి నువ్విచ్చిన కృపకై వందనాలు దేవా. తండ్రి, ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి, లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా ప్రభువా ఇప్పుడు ఈ చివరి దినాలలో మేము నెరవేర్పు జరుగుట చూడగలుగుతున్నాము. సమయము సమీపించినదని మాకు అర్థమైంది. మేము ఇక వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది. తిరిగి ఇంటికి వచ్చే సమయం వచ్చినది. అందుకే రోజు రోజు మాకు ప్రభువా ఇంటిపైన బెంగ పెరుగుతున్నది.
అనుదినము మాకు ఇంటిపైన బెంగ పెరుగుతున్నది మాకు. ఓ దేవా సహాయము చేయి. మేము నీతో ఎప్పుడూ వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండే భాగ్యము దయచేయి. నీ చేత మేము నడిపించబడ కోరుతున్నాము. నువ్వు మాకు నాయకుడిగా, మాకు శిరస్సుగా ఉండి, మాకు భర్తగా ఉండి నువ్వు మమ్మల్ని నడిపించాలి ప్రభువా. ప్రభువా, మేము నీ రాకడ కొరకు సిద్ధపడాలి ప్రభువా. నీ ఎత్తబడుట్లో మేము సిద్ధపడాలి ప్రభువా. మా యొక్క దివిటలను మేము శుభ్రపరచుకోవాలి ప్రభువా. సమయము అదే ప్రభువా తండ్రి. ఆ సమయంలో మేము ఉన్నాం ప్రభువా. మమ్మల్ని నడిపించి తండ్రి, నీ కృప మాకు దయచేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఎంతమంది అయితే ఈరోజు నీ వాక్యమును విన్నారో, ఎంతమంది అయితే లైవ్లో విన్నారో, ఇక ముందు వినబోతున్నారో, వారి కనులు తెరవబడును గాక. జరుగుతున్న ప్రవచనాలు వాళ్ళు చూచుదురు గాక. అప్పుడు దానియేలు కాలంలో చెప్పబడిన ప్రవచనాలు, ఈ కాలపు ప్రవక్త మా దానియేలు, మా కాలపు ప్రవక్త దానియేలు వచ్చి దాని వివరణ మాకు ఇచ్చాడు ప్రభువా. ప్రవచనాలు చూపించాడు ప్రభువా. ఇది జరగబోతుందని చెప్పాడు ఆయన. జరుగు సమయానికి వచ్చేసాం మేము. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే జరుగు సమయానికి వచ్చేసాం. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తప్పకుండా సంక్షోభానికి గురవుతుందని మాకు అర్థమవుతున్నది. భూరాజులను, వర్తకులను ఆమెతో వ్యభిచరించాలని బైబిల్ అంటుంది. అది జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పందం జరుగుతుంది. ప్రపంచముతో క్రీస్తు విరోధి ఒప్పందం చేసుకుంటాడు. దేవా, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోవైపు యూదులు 3వ మందిరమును కట్టుటకు సిద్ధపడుతున్నారు. అందుకు వారు గుర్తుగా ఆ బలి పీఠాన్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. అనుదిన బలిని మేము ప్రారంభిస్తున్నామని వాళ్ళు గుర్తుగా చూపిస్తున్నారు. అక్కడ 3వ మందిరంలో వాళ్ళు ప్రారంభిస్తామని యేసయ్య ఆ సనేద్ర సభ్యులు అక్కడ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ 3వ మందిరం కట్టుటకు ఏకమవుతారని, ఖచ్చితంగా వాళ్ళు ఈ 3వ మందిరం కట్టుటకు వాళ్ళందరూ సహకరిస్తారని, అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న మతములన్నీ ఏకమవుతాయని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. దేవా, ఇవన్నీ ప్రవచనాలు జరగడం మేము చూస్తున్నాం. సహాయం చేయ మాకు. మాలో ఇంకా ఏమైనా నీకు ఆయాసకరమైనవి ఉంటే, నీ యొక్క దృష్టిలో మాలో ఇంకేమైనా ప్రభువా నీకు ఇష్టం లేని చేదువేర్లు ఉంటే, అవన్నీ యేసుక్రీస్తు నామములోని పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయబడును గాక. పూర్తిగా అవన్నీ కాల్చివేయబడే భాగ్యము దయచేయి. నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని మలుచు దేవా. నీ రూపములోనికి, నీ పోలికలోనికి మమ్మల్ని మలుచుము ప్రభువా. నీ వాక్యముగా మమ్మల్ని మలుచుము దేవా. మాలో వాక్యమే కనపడాలిగా, ఏమి కనపడకూడదు తండ్రి. అలా మేము వాక్యముగా మారే భాగ్యము దయచేయి. 2000 సంవత్సరాల క్రితం వాక్యము శరీరం అయితే, ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శరీరం వాక్యం అవుతున్నది. 2000 సంవత్సరాల క్రితము వాక్యము శరీరమైనప్పుడు అది పురుషుడైన క్రీస్తు అయితే, పురుషుడైన యేసుక్రీస్తు అయితే, ఇప్పుడు శరీరము 2000 సంవత్సరాల తర్వాత శరీరము వాక్యముగా మారినప్పుడు ఇది స్త్రీ అయిన యేసుక్రీస్తు. దేవా, ఇప్పుడు ఆ సమయంలో మేము ఉన్నాము. మేము పూర్తిగా వాక్యముగా మారాల్సిన సమయం ఇది. పూర్తిగా మేము వాక్యముగా మారుదుము గాక. ఆ కృప మాకు దయచేయమని, మమ్మల్ని ఆ విధంగా దీవించి ఆస్వాదించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.